ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఆకస్మికంగా కురిసిన భారీ వర్షాలతో తలెత్తే సమస్యలను పరిష్కరించడంలో సర్కారు పూర్తిగా వైఫల్యం చెందింది. చంద్రబాబు ప్రభుత్వం విజయవాడ వాసుల పాలిట శాపంగా మారింది. బుడమేరు వరద ముంపును యంత్రాంగం పట్టించుకోలేదు. కృష్ణా వరద ఎగదన్నడంతో బుడమేరు కరకట్టలకు 10 చోట్ల గండ్లు పడ్డాయి. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే బుడమేరు నీటిని విడుదల చేశారు. బెజవాడ మునగడానికి కారణం చంద్రబాబు ముందు చూపులేనితనమే. ముందే హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో విపత్తు సంభవించింది. ఫలితంగా వరద విలయంలో విజయవాడ నగరం, రూరల్ ప్రాంతాలు చిక్కుకున్నాయి. సహాయక చర్యల కంటే చంద్రబాబు పర్యటనపైనే అధికారులు ఎక్కువ ఫోకస్ పెట్టారు. అన్న పానీయాల కోసం జనం హాహాకారాలు చేస్తున్నారు. జగన్ హయాంలో వాలంటీర్ వ్యవస్థతో ఎక్కడికక్కడ విపత్తు సమయంలో సాయం అందించేవారు. వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు సర్వనాశనం చేయడంతో బెజవాడతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఈరోజు అష్టకష్టాలు అనుభవిస్తున్నారు. స్వార్థ రాజకీయం. చంద్రబాబు స్వార్థ రాజకీయంతో గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారే కానీ ఇప్పటికీ కూడా తాను చేసినటువంటి తప్పును సరిదిద్దుకొని ప్రజలకు సాయం అందించాలన్న ఆలోచన ఎక్కడా కనిపించట్లేదు. ఇప్పటికైనా సిబ్బందిని తీసుకురావచ్చు, ఇప్పటికైనా సహాయక చర్యలు పూర్తి స్థాయిలో కొనసాగించవచ్చు. చంద్రబాబు ఇప్పటికీ ఫోటోలకు ఫోజులిచ్చుకుంటూ తిరుగుతున్నారే తప్ప విజయవాడ వాసుల కడగండ్లు తీర్చే ప్రయత్నాలు మాత్రం కొనసాగడం లేదు. చంద్రబాబుతో పాటు 5-6 ప్రయోజనాల కోసం లక్షలాది మంది జనాలను ఇబ్బంది పెడుతున్నారు చంద్రబాబు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దృశ్యాలు ఎంత హృదయ విదారకంగా ఉన్నాయో చూడండి. బుడమేరు వరద ముంపును అసలు అధికార యంత్రాంగమే పట్టించుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇంత వరద వస్తుందని తెలిసినా ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరించింది? ఈరోజు 3.5 లక్షల మంది ప్రజల జీవితాలు వరదలో, బురదలో చిక్కుకుపోయింది. కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదా? ఒక్క మాట చెబుతాను సార్. 6 ప్రశ్నలు. ఈ 6 ప్రశ్నలకు ఈ ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా? ఈ 6 ప్రశ్నలకు నిజంగా సమాధానం ఉంటే ఈరోజు ఆ దృశ్యాలు మనం చూసేవాళ్ళం కాదు, ఆ కడగండ్లు మనం చూసేవాళ్ళం కాదు. పసిపిల్లలకు పాలు తేవడానికి తల్లులు ఈరోజు ఆ వరద ముంపులోనే బయటకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ప్రధానమైన ప్రశ్నకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఐఎండీ, సిడబ్ల్యూసి హెచ్చరికలను ఎందుకు బేఖాతరు చేశారు? ఇలాంటి పరిస్థితి వస్తుందని, ఈ స్థాయిలో వరద వస్తుందని, ఈ స్థాయిలో వర్షపాతం ఉంటుందని ముందుగానే ఐఎండీ హెచ్చరించిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పట్టించుకోలేదు. విజయవాడ ఈరోజు ఆడడానికి ఈరోజు కారకులు చంద్రబాబు నాయుడు గారే. ముందస్తు జాగ్రత్తలు చేపట్టకుండా ఇంత అలసత్వం ఎందుకు ప్రదర్శించారు? బుడమేరు గేట్లు ఎత్తే ముందు ప్రజలను ఎందుకు అప్రమత్తం చేయలేదు? సాక్షాత్తు ముఖ్యమంత్రి ఉండేటటువంటి ఇంట్లోకే వరద పోటెత్తితే కార్యాలయాల్లో తలదాచుకోవడానికి చంద్రబాబు పారిపోయింది నిజం కాదా? వరద బాధితులకు కనీసం మంచినీరు, ఆహారం అందకపోవటానికి చంద్రబాబు సర్కారు వైఫల్యం కారణం కాదా? విపత్తు వేళ అధికార యంత్రాంగాన్ని పనిచేయనివ్వకుండా చుట్టూ తిప్పుకుంటూ ఇప్పటికీ ఫోటోలకు పోజులిచ్చుకుంటూ పక్కన ఫోటోగ్రాఫర్ని పెట్టుకొని, పక్కన ఒక వీడియోగ్రాఫర్ని పెట్టుకొని ఎప్పటికప్పుడు తనకు కావాల్సినటువంటి మీడియాకు ఆ ఫోటోలు, ఆ వీడియోలు పంపుతూ తానేదో ఘనకార్యం సాధించినట్టుగా చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఇటువంటి పరిస్థితి వస్తుందని ముందే తెలుసు కదా. తెలిసినా ఎందుకు పట్టించుకోలేదు? కనీసం ఒక్క మాట సార్. ముంబై నటి మీద ఉన్నటువంటి శ్రద్ధ, అందులో 10% విజయవాడ వాసుల జీవనం పైన ఉండి ఉంటే, వారి ప్రజా జీవితం పైన ఉండి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి తలెత్తేది కాదు. బుడమేరు వాగు పొంగుకు సంబంధించి ఈరోజు వరకు ఎందుకు గేట్లు ఎత్తే ముందు ప్రజలను అప్రమత్తం చేయలేదు? ప్రజలను అప్రమత్తం కూడా చేయలేదు. ఈరోజు వైఎస్ జగన్ హయాంలో కట్టినటువంటి రిటైనింగ్ వాల్ నిర్మాణంతో అక్కడి ప్రజలు, కృష్ణలంక వాసులు ఎంత సేఫ్గా బయటపడ్డారంటే ఈ వరద నుంచి. ఇదే కట్టకుండా ఉంటే అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉండేది? రిటైనింగ్ వాల్తో సురక్షితంగా ఉన్నామంటూ కృష్ణలంక వాసులు ఈరోజు ఆనందం వ్యక్తం చేస్తున్నారంటే ఇది ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని లక్షల మంది ప్రజలు నిలదీస్తున్నారు. 3.5 లక్షల మంది ప్రజలు నిలదీస్తున్నారు. ఇదే కృష్ణలంక వాసులు జగన్ గారిని కలిసి కృతజ్ఞతలు చెప్పారు. చూశారా తేడా? ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఇంత దుర్మార్గంగానా? 3.5 లక్షల మంది నరక యాతన అనుభవిస్తూ ఉంటే ప్రభుత్వంకి చీమ కుట్టినట్లయినా లేదు. ఇప్పుడు వైఎస్ జగన్ హయాంలో కృష్ణలంక వద్ద కట్టినటువంటి రిటైనింగ్ వాల్తో నిర్మాణంతో ఇప్పుడు లక్షల మందికి వరద ముప్పు తప్పింది. వరద అంచనా, ముంపు నివారణ, సహాయక చర్యలు వీటన్నింటిలో కూడా
ఈరోజు చంద్రబాబు సర్కార్ దారుణంగా విఫలమైంది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా బుడమేరు నీటిని విడుదల చేస్తే దానివల్ల తలెత్తేటటువంటి ప్రమాదం ఎంతో తెలుసా? ఈరోజు కళ్ళతో చూస్తున్నాం. బుడమేరు వాగు పొంగి పొర్లడంతో ఏర్పడినటువంటి ప్రమాదం ఏ స్థాయిలో ఉందో చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కరకట్టను వదిలి పారిపోయారు. ఆయన ఇంట్లోకి నీళ్లు చొరబడుతున్నాయి, ఆయన ఇంట్లోకి నీళ్లు వచ్చేస్తున్నాయి. దీని నుంచి తప్పించుకోవాలి, ఏం చేయాలి? అధికారులు ఇక్కడ ఉంటే ప్రమాదం అని చెప్పారు. అదేవిధంగా లోకేష్ గారు ఉన్నటువంటి గెస్ట్ హౌస్ కూడా ప్రమాదంలో చిక్కుకుందని చెప్పారు. దాంతో రాత్రికి రాత్రి పెట్టేబేడా సర్దుకొని పారిపోయి పైగా బిల్డప్లు ఇచ్చుకుంటూ మీకోసమే వచ్చి నేను కలెక్టర్ ఆఫీస్లో ఉన్నానని చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తుంటే, గతంలో 2020, 21, 22లో ఈ రకంగానే వరద వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటిని కరకట్ట నివాసాన్ని ఆ వరద ముంచెత్తినప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? నీటిని ముందుకు వెళ్లకుండా అడ్డుకట్టలు వేసి కావాలనే నా ఇంటిని ముంచాలని జగన్ ప్రయత్నం చేశారన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీ ప్రభుత్వమే కదా, ఎవరు అడ్డకట్ట వేశారు? ఎందుకు పారిపోయారు? మీ ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్కి ఎందుకు తరలి వెళ్ళిపోయింది? మీరు మీ కుమారుడు అంటే మంత్రి గారు లోకేష్ గారు ఎక్కడ ఉన్నారు సార్? ఈరోజు ఎందుకు మీ ఇంటిని వదిలేశారు? ఎందుకు పారిపోయారు? ఈ అక్రమ నివాసాలు, అక్రమ కట్టడాల్లో ఇప్పటికీ ఉంటూ దాన్ని కూడా రాజకీయానికి వాడుకుంటూ ఈరోజు మీరు చేసినటువంటి తప్పిదం వల్ల విజయవాడ నగరం విలవిలలాడుతోంది, అష్ట కష్టాలు పడుతోంది. ప్రజలు వరదలో చిక్కుకొని బురదలో చిక్కుకొని ఈరోజు వారి జీవనం అస్తవ్యస్తమైపోయింది, చిన్నాభిన్నమైపోయింది. ఎప్పుడు తేరుకోవాలి వాళ్ళు? ఎప్పుడు బయటపడాలి ఈ వరద ముంపు నుంచి? ఎప్పుడు వారి కష్టాలు తీరుతాయి? సమాధానం ఉందా? మీరు ఇప్పటికీ సమాధానం చెప్పలేనటువంటి ప్రశ్నలు ప్రజలు అడుగుతూనే ఉంటారు. మీరు సమాధానం చెప్పలేనటువంటి ప్రశ్నలు. ఐఎండీ సిడబ్ల్యూసి హెచ్చరికలను ఎందుకు బేఖాతరు చేశారు? క్వశ్చన్ నెంబర్ 1 సార్. ఈ ప్రభుత్వానికి ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకుండా అంత అలసత్వం మీకెందుకు? బుడమేరు గేట్లు ఎత్తే ముందు ప్రజలను ఎందుకు అప్రమత్తం చేయలేదు? సాక్షాత్తు మీ ఇంట్లోకి వరద పోటెత్తితే కార్యాలయాల్లో తలదాచుకోవడం నిజం కాదా? వరద బాధితులకు కనీసం మంచినీరు, ఆహారం అందకపోవడానికి మీ వైఫల్యం కారణం కాదా? విపత్తు వేళ అధికార యంత్రాంగాన్ని పనిచేయనివ్వకుండా మీ చుట్టూ తిప్పుకోవడం సబబేనా? ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఉండి ఉంటే పరిస్థితి ఇంత దారుణంగా ఉండేదా? మీ స్వార్థ రాజకీయాల కోసం వాలంటీర్ వ్యవస్థను సర్వనాశనం చేశారు. ఓట్ల సమయంలో 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఎన్నికల సమయంలో వారిని మోసం చేసి, ఇప్పుడు పూర్తిగా వ్యవస్థనే నిర్వీర్యం చేసి, ప్రజాజీవనం అస్తవ్యస్తం చేసి, విజయవాడ నగరాన్ని నీటిలో ముంచేసి, బుడమేరు పొంగి గేట్లు ఎత్తేసి ఏం సాధించాలనుకున్నారు? ఎందుకు అప్రమత్తంగా ఈ ప్రభుత్వం లేదు? 3.5 లక్షల మంది జీవితాలు వరదలో బురదలో ఉండడానికి ఈరోజు కారకులు ఎవరో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. వైఎస్ జగన్ హయాంలో రిటర్నింగ్ వాల్ నిర్మాణం జరగకపోయుంటే ఈరోజు కృష్ణలంక వాసుల పరిస్థితి ఏ రకంగా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే వారందరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ సమయంలో. అక్కడ చూడండి సార్, ఆ దృశ్యాలు, ఆ ప్రజల్ని చూడండి సార్, వారు పడుతున్న అవస్థలు చూడండి సార్. 3.5 లక్షల మంది చంద్రబాబు బయటకు వస్తే నిలదీసి అడిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తప్పించుకు తిరుగుతున్నారు, అక్కడ ఇక్కడ ఉంటూ ఫోటోలకు ఫోజులు ఇచ్చుకుంటూ వీడియోలు తీసుకుంటూ. ఎప్పుడు ఈ జీవనం బాగుపడుతుంది? ఎప్పుడు సాధారణ జీవితం మళ్ళీ మొదలవుతుంది? ఎవరు సమాధానం చెబుతారు? రైట్ సార్. తిలక్ గారు, విజయవాడలో ఇంత దారుణమైన పరిస్థితులు ఏర్పడడానికి కారణాలు ఏంటి? ప్రభుత్వ వైఫల్యమేనా ఇది పూర్తిగా? ఈశ్వర్ గారు, ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ నిర్ణయం తీసుకోలేదు, లేకపోతే చర్యలు తీసుకోలేదు అనేది ఇప్పుడు అంశం. నేనేమంటానంటే, ముందస్తు సమాచారం ఉంది, ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలుసు. సాధారణంగా విజయవాడకి వర్షాలు వస్తే, మామూలు వర్షం వచ్చినా అమరావతిలో చాలా ప్రాంతాలు మునుగుతున్నాయి, పడవల్లో తిరగాల్సి వస్తుంది. విజయవాడ నగరానికి సంబంధించినంత వరకు గతంలో వర్షాలు ఎక్కువగా వస్తే కృష్ణలంక కరకట్ట ప్రాంతం 1,00,000 మంది జనాభా ఉంటారు అక్కడ. ఆ 1,00,000 మంది కూడా ఆ కరకట్ట వెంబడి ఉన్నటువంటి పేదవాళ్ళు కట్ట మీదకి వచ్చేసి కట్టుబట్టలతో ఈ క్యాంపులు పెడితే అక్కడ భోజనాలు చేస్తూ కాలం వెళ్ళబుచ్చేవాడు, ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూసేవాడు. ఈవేళ పరిస్థితి అది కాదు. ఆ 1,00,000 మంది సేఫ్ జోన్లో ఉన్నారు. కానీ రెండో ప్రాంతం, మామూలుగా లోగడ వర్షాలు వస్తే
కృష్ణలంకతో పాటు బుడమేరు ప్రాంతం, సింగినగర్, పాయకాపురం, రాజీవ్ నగర్, ఇట్లా ఆ ప్రాంతాలన్నీ కూడా ఇబ్రహీంపట్నం నుంచి బుడమేరుకు అటు ఇటు ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా ముంపుకు గురవుతాయి. ఇది చాలా కాలంగా వస్తున్నది. ఒక సమస్యకు జగన్మోహన్ రెడ్డి గారు పరిష్కారం చూపించారు. ఇక్కడ ఒక కామెంట్ చేయాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణలంకలో 1,00,000 మందికి ఇళ్లలోకి నీళ్లు రాకుండా ఆయన కాపాడితే, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంట్లోకి నీళ్లు రాకుండా కాపాడుకోలేకపోయారు. చెప్పారు సార్. తర్వాత 1,00,000 మంది జనాభా సేఫ్ జోన్లో ఉండి వాళ్ళు పడాల్సిన లోగడ పడినటువంటి కష్టాలను గుర్తు చేసుకుని ఈవేళ సేఫ్గా ఉన్నామనే హ్యాపీగా ఉన్నారు. కానీ రాత్రి లాస్ట్ నైట్ 11:30కి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతానికి వెళ్ళారు, కృష్ణలంక ప్రాంతానికి వెళ్ళి కృష్ణలంకలో నీళ్లు వస్తున్నాయి అని పోలీసులు కొన్ని చోట్ల 1-2 చోట్ల పోలీసులు మైకులు అనౌన్స్ చేశారు. ఇది బెదరగొట్టే ప్రయత్నం. అక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారు, నేను గతంలో ఈ రిటైనింగ్ వాల్ కట్టాలనే నిర్ణయం తీసుకోకపోతే ఇప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు అనే మాట కూడా చెప్పారు. ఈ పూట కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో తెలుగుదేశం అనుకూల వర్గాల వాళ్ళు గతంలో కొంత ఏరియాకి, ఆ యనమలగూరు ప్రాంతంలో కొంత ఏరియాకి రిటైన్ వాల్ కట్టడానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినటువంటి జీవోని వాట్సాప్ గ్రూపుల్లో పెడతాం. అంటే ఇక్కడ జగన్ గారికి పేరు వచ్చేస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి నష్టం జరగకూడదనే ఉద్దేశంతో తెలుగుదేశం వర్గానికి పనిచేస్తుంది. అంతేగాని ఇది మంచి పని చేశారు, మనం అభివృద్ధిద్దామని లేదు. ఇక రెండోది బుడమేరు ప్రాంతం. బుడమేరు ప్రాంతం ఆ సమస్య పెరిగి ఈ రోజున ఇంత ప్రమాదకరమైన స్థాయికి చేరుకోవటానికి కారణం ఏంటి? అక్కడ ఎంతమంది జనం ఉన్నారు? దాదాపు 3.5 లక్షల మంది, 12 నుంచి 16 డివిజన్లలో ఉన్నటువంటి జనాభా ఈ ప్రాంతానికి ఈ వరదకు గురయ్యారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఎప్పుడూ లేనట్టుగా సింగినగరు, జక్కంపూడి ప్రాంతాల్లో, పాయకాపురం ప్రాంతాల్లో పడవలేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏంటి? ఎప్పుడు విజయవాడ చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా భవానీపురం, విద్యాధరపురంలో మొలలోతు నీళ్లు రావటం ఏంటి? ఇది చాలా విచిత్రమైన. ఇక కబేళ రోడ్డు, సితారా సెక్షన్ ఆ ప్రాంతాల్లోకి వెళ్తే అసలు మనిషి దాదాపు 4 అడుగుల వరకు నీళ్లు వచ్చింది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఎవరు? కేవలం ఒక వ్యక్తి స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు గారు అడ్డుగోడగా నిలబడటం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. చాలా నేను ఆషామాషిగా ఈ మాట అంటలేదు. ఇది కేవలం బుడమేరు ఛానల్ రాజశేఖర రెడ్డి గారు బతికుండగా, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా 98లో బుడమేరుకు వరదలు వచ్చింది. వస్తే ఇబ్రహీంపట్నం దగ్గర హైవే మీదకి పోయి వరద నీరు, బుడమేరు నీరు రావడంతో హైదరాబాద్ విజయవాడ రోడ్డు కటాప్ అయింది, రాకపోకలు ఆగిపోయింది. అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న హోదాలో విజయవాడ వచ్చి ఒక బస్సులో ఆ ప్రాంతానికి కూడా తిరిగి ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన వాకప్ చేస్తే, అక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర VTPS రిటర్న్ వాటర్ కెనాల్ మీద, అంటే బుడమేరు ఛానల్ కూడా, దాన్ని ఇప్పుడు పోలవరం లింక్ కెనాల్ అంటారు. ఆ కెనాల్ మీద చంద్రబాబు నాయుడు హయాంలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు పవర్ ప్లాంట్ నిర్మించడానికి, మినీ హైడల్ ప్రాజెక్ట్ నిర్మించడానికి పర్మిషన్ ఇచ్చారు. సాధారణంగా ఈ రాష్ట్రంలో ఏ కాలం మీద హైడల్ ప్రాజెక్ట్ నిర్మించాలన్నా 1 నెల, 2 నెలలు, 3 నెలలు నీళ్లు ఉంటాయి. ఇక్కడ 365 రోజులు ఉంటాయి. కారణం ఏంటంటే కృష్ణా నది నుంచి VTPS కి వాటర్ కావాలి, పవర్ జనరేషన్ కి. సో వాళ్ళు ఒక కాలువ ద్వారా నీళ్లు తీసుకుని వాడిన తర్వాత హాట్ వాటర్ ని మళ్ళీ కృష్ణానదిలో పంపిస్తారు వేరే కాలువ ద్వారా. ఆ రిటర్న్ వాటర్ కెనాల్ మీద ఈయన పవర్ ప్రాజెక్ట్ ఇది కట్టడం వలన ఇది ఎక్కడ కట్టారు? పర్మిషన్ ఇచ్చింది ఒక చోట, కట్టింది ఒక చోట, కాలువ మధ్యలో కట్టారు. దీనివల్ల ఏమైంది? వాటర్ ఫ్లో అబ్స్ట్రక్షన్ అయింది. ఇది ఒక ప్రమాదం. రెండవది, 98లో రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఆ వాతావరణం అంతా చూసి, ఆ రాధాకృష్ణ పవర్ ప్లాంట్ దగ్గర బస్సు ఆఫ్ చేసి అక్కడ చూసి, ఆ రోజున దేవినేని రాజశేఖర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన బస్సులో ఇదంతా ఇది వినాలి సార్ మీరని చెప్పంటే బస్సు ఆఫ్ చేసి ఆయన విన్నాడు. విని ఆ రోజు రాత్రే హైదరాబాద్లో మీటింగ్ పెట్టి ఈ పరిస్థితి ఇలా ఎందుకు ఉంది అని చెప్పేసి మొత్తం సమీక్షించి ఆ రాధాకృష్ణ గారి పవర్ ప్లాంట్, యాక్టివ్ పవర్ ప్లాంట్ కి పర్మిషన్, లైసెన్స్ క్యాన్సిల్ చేసి అంతటితో ఊరుకోకుండా మిత్రా కమిటీ సూచనల మేరకు అక్కడ ఆ బుడమేరు ఛానల్, డైవర్షన్ ఛానల్ ని, కృష్ణానదిలో కలిపేటువంటి బుడమేరు డైవర్షన్ ఛానల్ ని వెడల్పు చేసి, లోతు చేసి మొత్తం
37,555 క్యూసెక్కులు డిశ్చార్జ్ కెపాసిటీ ఉండేట్టుగా 40 రోజుల్లో పనులు పూర్తి చేయమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు. దీని డబ్బులు కూడా రిలీజ్ చేశారు. ఇది చేస్తే రాధాకృష్ణ గారి పవర్ ప్లాంట్ మునిగిపోతుంది. అందుకని రాధాకృష్ణ గారు అక్కడ కొంతమంది ఇంజనీర్లను అధికారులను లోపరుచుకొని చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన ఏం చేశారంటే, తర్వాత రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత ఆయన ఏం చేశారంటే వి షేప్ లో ఈయన కట్టినటువంటి పవర్ ప్లాంట్ కెనాల్ని టచ్ చేయకుండా వి షేప్ లో 2 కాలువలు తవ్వి ఆ కృష్ణానదిలో కలపాలి ఈ వాటర్, బొడవేరు ఛానల్ డైవర్షన్ అనేది ప్రపోజ్ చేయించారు. దానివలన ఏమవుతుంది, 3,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, 1,550 ఎకరాలకు ఎక్వైర్ చేయాలి అనేది తేలింది. ఇంత ఖర్చు ఎందుకు? రాధాకృష్ణ పవర్ ప్లాంట్ ఉన్న బొడవేరు డైవర్షన్ కెనాల్లో రిపేర్లు అయితే 350 కోట్లతో సరే ఇచ్చిన తర్వాత ఎక్కడ పని ఆగిపోయింది? పూర్తిగా పని జరిగిన తర్వాత కూడా ఎక్కడ ఆగిందంటే ఆ రాధాకృష్ణ గారి పవర్ ప్లాంట్ ఉన్నటువంటి స్ట్రెచ్ 700 మీటర్లు, ఆ స్ట్రెచ్ వరకు పనులు జరగల. కారణం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి చనిపోయారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, ఆ లైసెన్స్ ని మళ్ళీ పునరుద్ధరించుకున్నారు, హైకోర్టు స్టే అని పేరుతో పునరుద్ధరించుకుని మళ్ళీ వర్క్ చేస్తారు. ఇప్పుడు అక్కడ యాక్చువల్గా బొడవేరు డైవర్షన్ ఛానల్ నిర్మించినప్పుడు 7,500 క్యూసెక్లు డిశ్చార్జ్ కెపాసిటీతో నిర్మించారు. ఆ తర్వాత దాన్ని వరదలు వస్తున్నాయని చెప్పేసి కంటిన్యూస్ గా వరదలు వస్తున్నాయనే ఉద్దేశంతో దాన్ని 15,000 క్యూసెక్లు పెంచారు. అది కూడా చాటలేదని రాజశేఖర్ హయాంలో మొత్తం సాధారణంగా బొడవేరుకు వరదలు వచ్చినా కానీ 30,000 క్యూసెక్లు పెంచదు అనే ఉద్దేశంతో 37,555 క్యూసెక్లకి డిశ్చార్జ్ కెపాసిటీ ఉండేట్టుగా దాన్ని పనులు చేయమని చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు ఈ బొడవేరు ముంపుకు గురైంది అంత డిశ్చార్జ్ కెపాసిటీ ఉన్నప్పుడు అని అంటే, ఇప్పుడు జరుగుతున్నది ఏమిటంటే అధికారులు చెప్పేది ఏంటి, 15,000 క్యూసెక్లు వెళ్తున్నాయి నీళ్లు అంటున్నారు. కాదు, 5,000-6,000 క్యూసెక్లు మించి వెళ్తలా. దానికి కారణం ఈ పవర్ ప్లాంట్. ఈ పవర్ ప్లాంట్ ఎక్కువ డిశ్చార్జ్, ఎక్కువ వాటర్ కనుక వస్తే అది మునిగిపోతుంది. ఆ ఒక్కడి స్వార్థం కోసం ఇవాళ 3.5 లక్షల మంది నష్టపోతున్నారు. ఒక్కడి స్వార్థం కోసం, ఆ ఒక్కడి ప్రయోజనాలు రక్షించడం కోసం తనకు పబ్లిసిటీ ఇస్తున్నాడనే ఉద్దేశంతో క్విట్ ప్రో కార్యక్రమం కింద చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు అడ్డుగోడగా నిలబడ్డారు. ఈరోజు జనం నాశనం అయినా పర్వాలేదు, రాధాకృష్ణ ప్రయోజనాలు మాత్రం నష్టపోకూడదు. ఇది ఆయన ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ రకంగా ఉంటుంది అనడానికి ఈరోజు కంటి ముందు కనిపిస్తున్నటువంటి దృశ్యాలే సాక్ష్యం. జగన్మోహన్ రెడ్డి గారు రిటైనింగ్ వాల్ కడితే ఈరోజు కృష్ణలంక వాసులు గుండెలపై చేసుకుని ధైర్యంగా ఉన్నారు. అక్రమ కట్టడంలో ఉన్నటువంటి చంద్రబాబు తన ఇల్లు వదిలి పారిపోయారు. ఎంత దారుణమంటే అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేసి తగినంత నిధులు, సహాయ కార్యక్రమాలు ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయా లేదా పర్యవేక్షించాల్సినటువంటి ముఖ్యమంత్రి తన కరకట్ట నివాసం వరదలో చిక్కుకోవడంతో దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కార్యాలయాల్లో గడుపుతున్నట్టు, కలెక్టర్ ఆఫీసులో ఉన్నట్టు, ప్రజల మధ్య ఉంటున్నట్టు, ఏదో బస చేస్తున్నట్టుగా డ్రామాలకు తెరతీశారు. మోటార్లతో నీళ్లు దోడారు, అవునా కాదా? 25 ట్రక్కులతో ఇసుకను తరలించి ఈరోజు అక్కడ ఇసుక వేసేటటువంటి పరిస్థితి. ఈరోజు కరకట్ట నివాసంలో చంద్రబాబు లేరు, లోకేష్ లేరు, కుటుంబ సభ్యులు లేరు, మొత్తం పారిపోయారు. కానీ కృష్ణలంక వాసులు ధైర్యంగా గుండెలపైన చెయ్యేసుకొని హాయిగా బతుకుతున్నారు. ఇది పరిస్థితి. ఒక ముఖ్యమంత్రి అక్రమ నివాసంలో ఉంటే ఎటువంటి మెసేజ్ వెళుతుందనడానికి ఇది ఒక నిదర్శనంగా ఈరోజు నిలుస్తుంది. ఇప్పటికీ కూడా ఈ క్షణానికి కూడా ఇప్పుడు మళ్ళీ వరద ముంపు పెరిగింది, మళ్ళీ ఇసుక బస్తాలు తీసుకొస్తున్నారు, మళ్ళీ ఇంట్లోకి నీళ్లు రాకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ అధికార యంత్రాంగం చంద్రబాబు సేవలో తరించేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక ప్రజలపైన ఏం దృష్టి పెడతారు సార్? చాలా ప్రధానమైన ఇష్యూ. 3.5 లక్షల మంది ప్రజలు ముంపులో గురైతే ఈరోజు ఏర్పాటు చేసినటువంటి బోట్లు ఏంటంటే 7, కేవలం 7 బోట్లతో మొత్తం వ్యవస్థను రక్షించేస్తారట. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరవాలి. ముంబై నటి నుంచి అధికార యంత్రాంగాన్ని మేల్కొలిపేలా ఆయన చర్యలు తీసుకోవాలి. ఆమె పైన పెట్టిన శ్రద్ధలో ఒక 10వ వంతు విజయవాడ వాసుల ప్రజానీకం మీద కానీ పెడితే ఈరోజు ఈ పరిస్థితి ఉండదు. అత్యంత త్వరగానే వారు కోలుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ఆహారం లేక, తాగునీళ్లు లేక పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు ఆర్తనాదాలు ఏ రకంగా వినిపిస్తున్నాయంటే, కానీ అది చంద్రబాబు నాయుడు వరకు చేరుతోందా అంటే అనుమానంగానే ఉంది. ఇప్పటికైనా రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టి అధికార యంత్రాంగాన్ని పూర్తిగా రంగంలోకి దింపి ఇదే వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకొని ఉంటే ఈరోజు ఇంత దారుణమైన పరిస్థితులు మనం చూసేవాళ్ళం కాదు. కృష్ణంరాజు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు, సీనియర్ అనలిస్ట్. కృష్ణంరాజు గారు,
సార్, ఈరోజు విజయవాడ విలవిలలాడటానికి కారకులు ఎవరు? ఈ దారుణమైన సిచ్యువేషన్కి కారకులు ఎవరు? ఈశ్వర్ గారు, అందరికీ నమస్తే అండి. నమస్తే సార్. విజయవాడ విలవిల్లాడుతోంది. విజయవాడ నగరవాసులు మలమల మాడుతున్నారు. ఈ వరద బాధితుల్లో సిగ్గుచేటు నేను కూడా ఒకడినే. సిగ్గుచేటు ఎందుకని చెప్పి అంటున్నానంటే, మనం ఎంతో అభివృద్ధి సాధించాం, ఎంతో చేసామని చెప్పి అనుకుంటున్నాం. కానీ ఇటువంటి వరదకు అధికారుల నిర్లక్ష్యంతో కూడిన వరద అండి ఇది. ఈ వరదకు నేను, నా కుటుంబం, నా పరిసర ప్రాంతాల ప్రజలు కూడా బాధితులే. ఈ మా కష్టాలనేవి మొన్న రాత్రి నుంచి ప్రారంభమయ్యాయండి. మొన్న రాత్రి నుంచి నీరు వస్తూ 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 చివరికి అది మా ఇళ్లలో కూడా వచ్చిన పరిస్థితి. అప్పటి నుంచి విద్యుత్ సరఫరా కూడా పూర్తిగా నిలిపివేశారు. ఇప్పుడు నేను ఇన్వర్టర్ మీద ఒకే ఒక్క లైట్ తో మీతో మాట్లాడగలుగుతున్నాను. నేను ఈ ఇన్వర్టర్ కూడా ఛార్జింగ్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ తర్వాత చాలా మంది పరిస్థితి మరింత గాఢాంధకారంలోకి వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే వేలాది గృహాలు కదా, లక్షలాది గృహాలు నిర్మానుష్యంగా మాత్రమే కదండి, ఎక్కడ వాళ్ళకి విద్యుత్ లేదు, మంచినీళ్లు లేవు, ఆహారం లేదు. చాలా మంది ఈ మూటా ముల్లే సర్దుకొని సురక్షిత ప్రాంతాలకు తమంత తాముగా వెళ్లిపోయారు. లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి మరింత అధ్వానంగా ఉండేదండి. వీరు ఎప్పటి నుంచి ఈ సహాయ కార్యక్రమాలు చేపట్టారండి? నిన్న సాయంత్రం నుంచి, అంటే మొన్న మీకు ఈ వరదలు ప్రారంభమైతే నిన్న సాయంత్రం వరకు కూడా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించింది. ఒక అంచనా ప్రకారం విజయవాడ నగరంలో దాదాపు 50% అండి, దాదాపు 50% ఈ వరద తాకిడికి గురైంది. నగర జనాభాలో దాదాపు 50% మంది బాధితులే. ప్రత్యక్ష బాధితులు 50% మంది, పరోక్ష బాధితులు మరో 30-25% మంది ఉండవచ్చు. వీరందరూ కూడా ఈ రోజున నిజంగా ఇది చెప్పుకోలేక సిగ్గుతో బాధపడుతూ ఈ వరదను వాళ్ళు అనుభవించే పరిస్థితి ఏర్పడింది. ఈశ్వర్ గారు, ఇంకో విషయం ఏంటంటే, నేను విజయవాడ నివాసిని, నేను విజయవాడలో పుట్టాను. నేను విజయవాడలో బుడమేరు, అంటే మా ఇల్లు కూడా బుడమేరుకి సమీపం ఉంటుంది, జస్ట్ ఒక 1 కిలోమీటర్ దూరం ఉంటుంది అంతే మా ఇల్లు కూడా బుడమేరు కట్టకి. నేను గమనించింది ఏంటంటే, బుడమేరు అనేది గతంలో పొంగితే వెంటనే మీకు స్థానిక యంత్రాంగం అలాగే ఇరిగేషన్ యంత్రాంగం అప్రమత్తం అయ్యి ఆ కట్టల మీద ప్రహారీ కాసేవారండి. నాకు తెలిసినంత వరకు టార్చ్ లైట్లతోనూ తర్వాత వాచ్మెన్లు పెట్టి మొత్తం ఆ కరకట్టనంతా కూడా వాళ్ళు కాపలా కాసేవారు. అలాగే స్టాండ్ బైగా ఈ సిమెంటు ఇసుక బస్తాలను అక్కడ కట్ట మీద పేర్చి ఉంచేవారు, ఎక్కడైనా ఏదైనా గండి పడితే వెంటనే కూర్చాలని చెప్పి. ఇటువంటి బుడమేరు వరదలు అనేకం వచ్చినప్పటికీ కూడా ఎందుకు ఈసారి ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగింది అంటే అధికారుల నిర్లక్ష్యం. రైట్ కృష్ణరాజు గారు, ఆఖరికి హైకోర్టు మీద కూడా వరద ఎఫెక్ట్ కనిపిస్తోంది, కార్యకలాపాలు కూడా ఆగిపోయాయి. ప్లీజ్, మీరు చెప్తున్నారు అసలు ఈ పరిస్థితి దారుణమైన సిచ్యువేషన్ కారణాలు ఏంటో చెప్పండి సార్. అదే, ఇప్పుడు బుడమేరుకు సంబంధించి మేము చిన్నప్పటి నుంచి చూస్తున్న అది వాగు. ఇంతటి నిర్లక్ష్యాన్ని నేను నా జీవితంలో చూడలేదు. ఎందుకంటే మా చిన్నతనంలో వరదలు వచ్చినప్పుడు పెద్దోళ్ళ, అంటే మా తండ్రులు వారి స్నేహితులు కూడా కలిసి రాత్రిపూట ఆ కట్టల మీద ప్రహారా కాసేవారు. మేము కూడా చిన్నతనంలో వారి వెనక వెళ్ళేవాళ్ళం, సరదాగా తిరిగి క్యూరియాసిటీ అన్నమాట. అంటే ఆ రోజుల్లో ప్రజలు అలాగే వారికి అనుబంధంగా ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండేవండి. కానీ ఈ రోజున ప్రభుత్వం పూర్తిగా పడకేసింది. అసలు వారికి ఇటువంటి వరద వస్తుందని చెప్పి అంచనా లేకపోవటం అనేది అత్యంత దుర్మార్గమైన శోచనీయం అండి. సార్, ఆల్రెడీ ఐఎండీ హెచ్చరిక ఉంది, సిడబ్ల్యూసి హెచ్చరిక ఉంది, కొంత వాతావరణ పైన అవగాహన ఉన్న వాళ్ళు చేసిన హెచ్చరికలు ఉన్నాయి కదా సార్. మీకు ఇస్రో నుంచి ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ గారు ఇస్రో కార్యాలయం కూడా సందర్శించారు. ఆయన ఇస్రో నుంచి సమాచారం ఉంది, వాతావరణ శాఖ నుంచి సమాచారం ఉంది, హెవీ రైన్స్ పడతాయని చెప్పి చెప్తున్నారు. కానీ
ఈ వరద ప్రాంతాలను మాత్రం పూర్తిగా వారు గాలికి వదిలేశారు. ఫలితంగా ఏమైందంటే ఈ నిర్లక్ష్యం కారణంగా బుడమేరు కట్టకు గండిపడి ఎంత పెను ఉత్పాతం సంభవించింది. మరోవైపు కృష్ణా బరాజ్ కూడానండి, కృష్ణా బరాజ్ కూడా ఈ రోజున ప్రమాదంలో పడింది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు అప్పుడేమన్నారంటే, మీరు కావాలని చెప్పి కృష్ణా బరాజ్కి అడ్డంగా ఒక నాటు పడవనో లేకపోతే ఒక లాంఛనో మీరు తోచేశారు. ఫలితంగా నీళ్లు ఆగిపోయినాయి. మా ప్రాంతం కరకట్టలోని అక్రమంగా నిర్మించిన గృహాలని కూడా ఫ్లడ్ వాటర్ వచ్చిందని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడుతో సహా దేవినేని, ఆయన పేరు దేవినేని ఉమాగారితో సహా అందరూ విమర్శించారు, ఆరోపించారండి. కానీ ఈ రోజున కృష్ణా బరాజ్ కు ఒక పెనుముప్పు ఏర్పడింది 4 బోట్ల వల్ల. ఈ 4 బోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? దాదాపు 20 కిలోమీటర్ల పైనుంచి అవి కొట్టుకుంటూ వస్తా ఉంటుంటే కనీసం దాన్ని గమనించి ఆపే నాదుడు కూడా లేడు. అవి దాదాపు 35 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వచ్చి కృష్ణా బరాజ్ ఢీకొనడంతో అవి కూడా దాదాపు 2-3 స్ట్రక్చర్స్ అక్కడ 2-3 కాణాలు కూడా అక్కడ దెబ్బతినే పరిస్థితి ఏర్పడి చివరికి అది కృష్ణా బరాజ్కే ముప్పుగా ఏర్పడే ప్రమాదం ఏర్పడింది. అంటే ఇంతకన్నా నిర్లక్ష్యం ఏం చూపించాలండి? ఇంతకన్నా నిర్లక్ష్యం ఉంటే బుకాయిస్తూ ఉంటుంటే ఏమైపోవాలి? ఈ రాష్ట్రం ఏమైపోవాలి? ఈ ప్రజలు ఏమైపోవాలి? మీ రాజకీయాల కోసం ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రజల్ని బలి చేస్తారా? మీకు ఒకవైపు గుడ్లవల్లేరులో గుడ్లవల్లేరులో మీరు తప్పు జరిగితే దాన్ని మాఫీ చేసుకునే పనిలో మీరు నిమగ్నమై ఉండి, విజయవాడ అలాగే ఆంధ్రప్రదేశ్ లో వరదలు వచ్చే ప్రమాదం ఉంటే దాన్ని పూర్తిగా విస్మరిస్తారా? ఇది అత్యంత శోచనీయమండి. ఇంకో విషయం ఏంటంటే, అమరావతికి సంబంధించి ఒక ప్రచారం జరుగుతుంది. అమరావతిలో ఫ్లడ్స్ లేవు కదా అని చెప్పి అంటారు. ఫ్లడ్స్ లేకపోతే మరి హైకోర్టుకి ఈ రోజు సెలవులు ఎందుకు ఇస్తారండి? అక్కడ నాకు తెలిసినంత వరకు ఈ రోజున కృష్ణా కరకట్టను ఆనుకొని ఉన్న దాదాపు 50 భవనాలలోకి వరద నీరు ప్రవేశించింది. కానీ అటువైపుగా ఎవరిని వెళ్ళనీయకుండా అదంతా కూడా దాచే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక అంశం ఏంటంటే తుళ్ళూరు అండి. తుళ్ళూరు అనే మాట చాలా మందికి బహుశా అది తెలిసి ఉంటుంది, నాకు తెలియదు. కానీ తుళ్ళూరు అనే మాట తుళువ అనే మాట నుంచి వచ్చిందండి. తుళువ సామ్రాజ్యాన్ని స్థాపించిన హరిహర రాయలు, బొక్కరాయలు, వారి వంశీకుడు శ్రీకృష్ణదేవరాయలు, వారంతా కూడా తుళువ వంశీయులండి. వారు ఒకసారి దండయాత్ర చేసుకుంటూ వచ్చి ఈ కృష్ణానది ఒడ్డున వారు తమ శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే వారు ఒక కోటను కడదామని చెప్పి అనుకుంటుండగా ఒక పెద్ద వరద రావడంతో అక్కడ ఈ ప్రాంతం అనేది కోటల నిర్మాణానికి, రాజుల స్థావరాలకి ఇది పనికిరాదని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారండి. అంటే ఎన్నో వందల సంవత్సరాల క్రితమే ఈ తుళ్ళూరు ప్రాంతంలో వరదలు వస్తున్నాయి, ఇక్కడ మనం ఉండలేమని చెప్పి వాళ్లే వెళ్ళిపోతే ఇంకా ఈ బుకాయింపులు, ఈ అసత్యాలు, అర్ధసత్యాలతో మీరు చెప్పిన ఒక పాయింట్ సార్, మీరు చెప్పినటువంటి ఒక పాయింట్, గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఇంటి దగ్గరికి ముంపు వస్తే వారేమన్నారు, ఏదో పడవలు అడ్డు పెట్టారు, వాటర్ కిందికి పోకుండా అడ్డు పెట్టి నా ఇంటిని ముంచేసే ప్రయత్నం చేశారు. మరి ఈరోజు ఆయనే పారిపోయారు, అధికారం ఆయన చేతిలోనే ఉంది, ఆయనే పారిపోయారు. ఆ రోజు ఏం మాట్లాడారు ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ వినాలి. మా ఇల్లు కూడా నీళ్లకు ముంపు గురి కావాలని, నీళ్లు ఎక్కువ నిలబెట్టడం, అమరావతిని కూడా ముంపు గురి చేయాలని నీళ్లన్నీ వదిలిపెట్టడం, సడాన అక్కడ ముంచలేక మీ కొంప ముంచే పరిస్థితికి వచ్చారు. అక్కడ ముంచలేక మీ అందరి కొంపలు ముంచేశాడు జగన్. నా ఇంటిని ముంచాలని చూశాడు, అమరావతిని ముంచాలని చూశాడు. మరి ఈ రోజు ఇల్లు వదిలి పారిపోయింది ఎవరు? కుటుంబంతో సహా పారిపోయింది ఎవరు? మళ్ళీ ఒకసారి వినాలి రాష్ట్రపతి. మా ఇల్లు కూడా నీళ్లకు ముంపు గురి కావాలని, నీళ్లు ఎక్కువ నిలబెట్టడం, అమరావతిని కూడా ముంపు గురి చేయాలని నీళ్లన్నీ వదిలిపెట్టడం, సడాన అక్కడ ముంచలేక మీ కొంప ముంచే పరిస్థితికి వచ్చారు. ఈరోజు రిటర్నింగ్ వాల్ జగన్మోహన్ రెడ్డి గారు కడితే కృష్ణలంక వాసులు గుండెలపైన చేసుకొని హాయిగా జీవిస్తున్నారు. ధైర్యంగా మళ్ళీ ఈరోజు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి కృతజ్ఞతలు చెప్పారు. ఒకసారి ఆ దృశ్యాలు కూడా ప్రసారం చేయండి, చూస్తారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు
తనను తాను కాపాడుకోలేక, ముంపు నుంచి తన ఇంటిని తనను కాపాడుకోలేక ఆయన ఇల్లు వదిలి పారిపోతే ఈరోజు దాదాపు 50 ట్రక్కులతో ఇప్పటివరకు 50-60 ట్రక్కుల పైన ఇసుకని తీసుకొచ్చి నింపి, బస్తాల్లో ఇసుకని తీసుకొచ్చి నింపి మోటార్లతో నీళ్లు తోడుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే ఆయన పైన ఆరోపణలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఎందుకు ఇల్లు వదిలి పారిపోయారు? మీ ఇంటిని కాపాడుకోలేని మీరు ఈరోజు ఇంత దారుణమైన సిచ్యువేషన్లోకి ఎందుకు వెళ్ళిపోయారు? ఏంటి కృష్ణరాజు గారు, తన ఇంటిని తాను కాపాడుకోలేని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విజయవాడ వాసుల్ని ఏం కాపాడుతారు? ఆయన చెప్పిన మాటలు వినిపించారు. మీరు అన్నారు కాబట్టి వెంటనే గుర్తొచ్చింది ఆ మాటలు, అందుకే వినిపించారు. చంద్రబాబు నాయుడు గారు తన ఇంటిని కాపాడుకోకపోయినా ఆయనకి చాలా ఇళ్ళు ఉన్నాయండి. కానీ ఆయన మంది కొంపలను ముంచారు తన నిర్లక్ష్యంతో. మాలాంటి వారందరూ కూడా ఈ రోజున విద్యుత్ లేక, తిండి తిప్పలు లేకుండా, వరద నీటిలోకి వెళ్ళలేక నానా ఇబ్బందులు పడుతున్నామండి. అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ఏమి అక్కడ మనం అంటే ఆయన ఈ సమయంలో కూడా, అంటే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఆయన రాజకీయాల గురించి మాట్లాడతారు. గత ప్రభుత్వం చేసిన తప్పులకు వరదలని చెప్పి అంటాడు ఆయన. అవును, మీరు వచ్చి 3 నెలలకు పైగానే అధికారంలో ఉన్నారు. మీరు అది స్టాండర్డ్ ప్రొసీజర్ అండి. ఏది వరదలు వచ్చే అవకాశం ఉంటే ఎవరేం చేయాలో ఆయా శాఖలకు సంబంధించిన దానికి ముందు 5 ఏళ్ళు ఉన్నారు కదా ఆయన. దానికి ముందు 5 ఏళ్ళు ఆయనే కదా, ఆయనే ఉన్నారు. మరి ఆ పాపం లేదా ఇందులో? ఏంటంటే మీకు గతంలో మీకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వరదలు వచ్చినప్పుడు వారు ముందుగానే ప్రజలు హెచ్చరించారు. నెట్గా త్రూ మన సెల్ ఫోన్ ద్వారా కాదండి, వారు ప్రతి వీధికి కూడా మైకులు పెట్టి అవును ప్రజలను హెచ్చరించారు. అక్కడ అవును మున్సిపాలిటీ వాళ్ళు తిరిగారు, అక్కడ ఇరిగేషన్ వాళ్ళు తిరిగారు అక్కడ. కానీ ఈ రోజున అసలు అటువంటి మైక్ అనౌన్స్మెంట్ లేదు. హఠాత్తుగా వచ్చి ఒకసారి నాకు బాగా గుర్తండి, అది దాదాపు 2 గంటల ప్రాంతంలో వారు మైక్ తో, అర్ధరాత్రి అని చెప్పింది అది, అర్ధరాత్రి మైకులతో వాళ్ళు అనౌన్స్మెంట్ చేసుకుంటూ ఉంటే మాకు అంతా మెలకు వచ్చింది. అక్కడ మెలకు వచ్చినప్పుడు జనం అప్రమత్తం అయ్యారు. కానీ అసలు ఈ రోజున అసలు ఎటువంటి అప్రమత్తతలు లేవు, ఎటువంటి హెచ్చరికలు లేవు. అన్ని తెలిసినప్పటికీ కూడా దీనిని ఎలా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉందో దానికి సంబంధించిన సిబ్బంది ఉన్నారు, అన్ని ఉన్నాయి. కానీ ఎవ్వరూ కూడా పని చేసినట్టుగా కనిపించలేదు. ఎందుకంటే మొన్న రాత్రి ప్రారంభమైతే నిన్న సాయంత్రం దాకా సహాయ కార్యక్రమాలు చేపట్టలేదు. విజయవాడ నగరంలో దాదాపు 50% ప్రాంతం ఈ వరదకు గురయ్యింది. ఇంతేకాదండి, దీనికి సంబంధించి ఈ వరద విలయానికి సంబంధించి జాతీయ స్థాయి మీడియాల్లో కూడా చాలా ప్రముఖంగా ప్రచురిస్తున్నారు. 20 ఏళ్ల క్రితం వచ్చిన వరదల కన్నా కూడా ఇది రెట్టింపు వరదలు వచ్చినాయని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. ఇది ఒక ప్రముఖ జాతీయ దినపత్రికలో వచ్చిన కథనం అండి ఇది. అంటే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా మేము మాత్రమే చేయగలం. అంటే ఆయన ఏమంటున్నారంటే, నేను కృష్ణా కరకట్టకు వెళ్ళను, సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే ఏసీ బస్సులో కూర్చొని పర్యవేక్షిస్తానని చెప్పి అంటారండి. ఎందుకండి మీరు సురక్షితమైన ప్రాంతం అనుకుని మీరు ఇంట్లో ఉన్నారు, మీరు అక్కడి నుంచే చేయండి. అక్కడికి వద్దు సార్. ముఖ్యమంత్రి గారు మనకి ఎంతైనా ఆయన సీఎం కదా, వారు సురక్షితంగానే ఉండాలి. అబద్ధాలు చెప్పుకున్నా పర్లేదు కానీ, వారి జీవితం అబద్ధాలతో నిండిపోయినా పర్లేదు కానీ వారు సురక్షితంగా ఉండాలనే కోరుకున్నారు. ఆయన కరకట్ట నివాసంలో ఉంటే ఎంత ప్రమాదం మనకు తెలుసు. ఆయన ఇంటికన్నా సురక్షితమైన ప్రాంతం ఉంటుందా? ఎందుకంటే తెలుగుదేశం లేదు సార్, ఈ రోజు ఆ పరిస్థితి లేదు కదా. గుడ్డిగా నమ్మే సార్ తెలుగుదేశం పార్టీ, అలాగే ఆ పార్టీని గుడ్డిగా నమ్మే ఈ సామాజిక కార్యకర్తలు ఉన్నారు అక్కడ. వాళ్ళు అక్కడ ఏమి లేదు, ఫ్లడ్స్ లేవు, ఒక చుక్క నీరు రాలని చెప్పి అన్నారు కదా. ఉండమని చెప్పండి, ఈ సామాజిక కార్యకర్తలు అక్కడికి వెళ్ళమని చెప్పండి. ఒక్కరిని ఉండమని ఈ రాత్రికి ఉండమని చెప్పాలి ఒకరినైనా. సార్, వరదల్లో 100-200 కుటుంబాలు చిక్కుకుంటే వెంటనే సహాయం చేయగలం కానీ 2,76,000 మందిని మేము వెంటనే తరలించలేం. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటున్న మాటలు. ఇది సమయం పడుతుంది, కేంద్రం సాయం కోరాం, వారి నుంచి సాయం అందగానే చర్యలకు ఉపక్రమిస్తాం. లక్షల మందికి సహాయం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు బ్రతుకు ఆ విధంగా వరదలో బురదలో ఉండేది కాదు. అక్కడ చూడండి ప్రజాజీవనం ఏ రకంగా చిన్నాభిన్నమైపోయిందో, ఏ రకంగా అస్తవ్యస్తమైపోయిందో. మరొబొట్లు జస్ట్ 7. ఇంత పెద్ద 3.5 లక్షల మంది
జీవితాన్ని అతలాకుతలం చేసినటువంటి వరద నుంచి కాపాడడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మరబోట్లు 7 అంటే 7 మాత్రమే ఉన్నాయి. ఈ 7తో 3.5 లక్షల మందిని ఆయన కాపాడేశారట. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఉంటే, ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఐఎండీ హెచ్చరించింది, సిడబ్ల్యూసి హెచ్చరించింది. ఇన్ని హెచ్చరించినా ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. అప్పుడు ఎవరి సేవలో ఈ ప్రభుత్వం తరిస్తోందో మనందరికీ తెలుసు. అత్యవసరమైతే ప్రత్యేక విమానాలు ఎవరి కోసమైనా ఏర్పాటు చేస్తారు, కానీ 4 బోట్లు పెట్టి ఆ పేద ప్రజానీకం బ్రతుకుల్ని కాపాడేటటువంటి ప్రయత్నం మాత్రం చేయలేరు. ప్రత్యేక విమానాలు తనకు కావాల్సిన వాళ్ళ కోసం. ఇప్పటికే అవే రాజకీయాలు చేసుకుంటూ తనుంటున్నటువంటి ఇల్లు మునిగిపోతుంటే తనను తాను కాపాడుకోలేని ముఖ్యమంత్రి అక్కడి నుంచి పారిపోయి తన కుటుంబ సభ్యులందరినీ తరలించేసి, నిజంగా అది సురక్షితమైనటువంటి ప్రాంతమే అయితే, సురక్షితమైనటువంటి నివాసమే అయితే అక్కడే ఉండి ఈ పనులు చేయొచ్చు కదా, అక్కడి నుంచే ఆదేశాలు ఇవ్వచ్చు కదా. కానీ ముఖ్యమంత్రి గారు అక్కడ ఉండకూడదని మనం కోరుకుందాము. ఎందుకంటే అది సురక్షితం కాదు. గతంలో వారు ఆరోపణలు చేశారు. వరద ముందుకెళ్లకుండా బోట్లతో అడ్డుపెట్టి నా ఇంటిని ముంచేసే కుట్ర చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ వాటర్ అంతా తీసుకొచ్చి అమరావతిలో వచ్చే విధంగా కుట్ర చేశారు అన్నారు. మరి ఈరోజు ఆ ప్రాంతాలన్నీ మునిగిపోయాయంటే ఎవరి కుట్ర ఉంది? అవసరానికో మాట మాట్లాడడం కాదు సార్. ఈరోజు మీ అవసరానికి ఆ రోజు మాట్లాడారు. ఆ రోజు కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మీ ఇంటిలోకి, కరకట్ట నివాసంలోకి నీళ్లు చేరకుండా ఇసుక బస్తాలను వేసి ట్రక్కుల కొద్దీ ఇసుకను తోలి మోటార్లు పెట్టి నీటిని తోడి ఆ రోజు కాపాడారు. ఈరోజు అదే జరుగుతోంది. కానీ ఈరోజు మీకు మీరే వెళ్ళిపోయారు. 3.5 లక్షల మంది ప్రజల జీవనాన్ని బాగు చేయాల్సిన బాధ్యత మీ పైనుంది చంద్రబాబు నాయుడు గారు. ఈ సమయంలో రాజకీయాలు వద్దు సార్. ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టండి. యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగి అధికారులను అప్రమత్తం చేసి, ఈ ఒక్కటే ఈరోజు మన ముందున్నటువంటి లక్ష్యం, లక్షలాది మంది బ్రతుకులను మళ్లీ సాధారణ జనజీవనం స్రవంతిలో వాళ్ళు బ్రతికే విధంగా తీసుకురావడమే మన ముందున్నటువంటి లక్ష్యం, మనకున్న ఏకైక కర్తవ్యమని మీరు భావించి ఫోటోలు, వీడియోలు లాంటి ప్రచార ఆర్భాటాలకు దూరంగా నిజంగా ప్రజాజీవనం బాగుపడాలనే ఆలోచనతో మీరు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే వారు కోలుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. వరద నీరు, కన్నీరు రెండూ కలిసి పోటెత్తినట్టుగా కనిపిస్తోంది. అక్కడ వాళ్ళు పడుతున్నటువంటి నరకయాతన. ఈరోజు 2 రోజులుగా కనీసం చిన్న పిల్లలకు పాలు కూడా లభించినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు చాలా సింపుల్గా విజయవాడలో ఉన్నటువంటి క్యాండిల్స్ అన్నీ కొనేసేయండి అంటున్నారు, కరెంటు పునరుద్ధరించలేక. విజయవాడలో ఎక్కడున్నాయి సార్? ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి? ముందుగానే అప్రమత్తమై ఉంటే ఈ పరిస్థితి ఉండేదా? బుడమేరుకు వరద ముంపు ఈ రకంగా ఉంటుందని కనీస హెచ్చరికలైనా జారీ చేశారా? పోనీ మీకు ఈ స్థాయిలో వరద వస్తుందని, ఈ స్థాయిలో వర్షపాతం ఉంటుందని సమాచారం ఉన్న అధికార యంత్రాంగాన్ని కనీసం అప్రమత్తం చేశారా? సీఎం చంద్రబాబు ఉంటున్నటువంటి కరకట్ట నివాసమే కొట్టుకుపోతుందనే భయంతో అధికార యంత్రాంగం అక్కడే పడి ఆయన్ని తరలించి అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి వారి కుటుంబాన్ని తరలించి వారిని సేఫ్గా ఉంచారు. ఓకే, మన ముఖ్యమంత్రి గారు సేఫ్గానే ఉండాలనుకుందాం. కానీ ముఖ్యమంత్రి గారే అక్రమ కట్టడంలో ఉంటే, ఆయనే సురక్షిత ప్రాంతానికి తరలిపోయే పరిస్థితి ఏర్పడితే ఇక ప్రజల్ని ఎవరు పట్టించుకుంటారు? ఈరోజు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి విజయవాడ నగరం చరిత్రలో చూడని విధంగా ఇన్ని కుటుంబాలు చిన్నాభిన్నమైపోవడానికి, వరదలో మునిగిపోవడానికి, బురదలో కూరుకుపోవడానికి ఈ ప్రభుత్వ వైఫల్యమే కారణము. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ట్యాగ్ చేస్తూ ఏపీ వెదర్ మ్యాన్ ఒక లేఖ కూడా రాశారు. అయినా డిప్యూటీ సీఎం గారు స్పందించలేదు. ఐఎండీ హెచ్చరించింది, సిడబ్ల్యూసి హెచ్చరించింది, అయినా చంద్రబాబు గారు పట్టించుకోలేదు. ఎప్పుడు? 4 రోజులకు ముందే. అప్పుడు ఎక్కడున్నాం మనం? మన ఆలోచన విధానం ఎక్కడుంది? మనం ఎవరికి సేవ చేస్తున్నాం? ముంబై నటి సేవలో ఈ రాష్ట్ర యంత్రాంగం అంతా, ప్రభుత్వ యంత్రాంగం తరిస్తూ ఉన్నటువంటి సమయంలోనే ఈ హెచ్చరికలు వచ్చాయి. అక్కడ పెట్టినటువంటి శ్రద్ధలో 10% ఈరోజు విజయవాడ నగరం పైన, ఇక్కడ ప్రజానీకం పైన, వారి జీవనం పైన పెట్టి ఉంటే ఈ దుస్థితి, ఇటువంటి దృశ్యాలు మనం చూసేవాళ్ళం కాదు. 10ల సంఖ్యలో ప్రాణాలు పోయాయి సార్. రేపు వరద తగ్గితే గానీ ఎంతమంది ప్రాణాలు పోయాయి, అసలు ఎన్ని కుటుంబాలు చిన్నాభిన్నమైపోయాయి, ఎన్ని జీవితాలు ఛిద్రమైపోయాయి, ఎంతమంది నరకయాతన అనుభవించారు, ఎన్ని ఇళ్ళు నేలమట్టమైపోయి ఉంటారు పూరి గుడిసెలు ఈరోజు. వీటన్నింటికీ ఎప్పుడు సమాధానం లభిస్తుంది? చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు పక్కన పెట్టండి. ఈ రోజుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ కూర్చుంటే ఉపయోగం లేదు. మీరు వెంటనే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయండి, సహాయక చర్యల్ని మరింతగా పెంపొందించండి, అవసరమైన సిబ్బందిని తెప్పించుకోండి, కేంద్రం సాయం కోరండి.
వెంటనే ఈ విపత్తు నుంచి, ఈ ఆపద నుంచి ప్రజలు బయటపడేలా చర్యలు తీసుకోండి. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ కూర్చుంటే మీ ఇంటిని మీరే కాపాడుకోలేకపోయినటువంటి మీ మాటలను ప్రజలు విశ్వసించరు సార్. కాబట్టి మీరు అంతకుముందు మీరే జగన్మోహన్ రెడ్డి గారికి ముందు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరి అప్పుడు దృష్టి పెట్టాలి కదా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టకపోవడమేలే అని చెప్తున్నారు. ఈరోజు కృష్ణలంక వాసులు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పారు. కానీ మీరు బయట అడుగు పెడితే 3.5 లక్షల మంది నిలదీసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి మిమ్మల్ని. ఆయన తీసుకున్నటువంటి ముందస్తు చర్యల వల్ల, ముందు చూపు వల్ల ఒక నాయకుడికి ఉండాల్సింది మాటల్లో విజన్ కాదు సార్, చేతల్లో విజన్. ఈరోజు ఆ చేతల్లో విజన్ ఉంది కాబట్టి, ఆ విజన్తోనే అక్కడ రిటైనింగ్ వాల్ కట్టారు కాబట్టి ఈరోజు అన్ని వేల మంది గుండెలపైన చేసుకొని హాయిగా బ్రతకగలిగారు, ఏ భయం లేకుండా ఉండగలిగారు, వెళ్ళి కృతజ్ఞతలు చెప్పారు. ఈరోజు మీరే మీ నివాసాన్ని వదిలి ఫ్యామిలీ మొత్తాన్ని హైదరాబాద్కు తరలించి మీరొక చోట, మంత్రి గారైనటువంటి లోకేష్ గారు మరో చోట ఉండి ఏదో ప్రజల కోసమే మేము నీళ్ళల్లో నానుతున్నామని మీరు చెప్పుకుంటున్నారు కదా. ఈరోజు ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు, ఈరోజు విశ్లేషకులు అడుగుతున్నారు, మీరు నిజంగా భద్రత కలిగినటువంటి నివాసంలో ఉండి ఉంటే అక్కడికి వెళ్ళి ఈ పనులేవో అక్కడి నుంచి చేయండి అని. నిజానికి మీరు వెళ్ళకపోవడమే మంచిది సార్. అక్కడ పరిస్థితులు బాలేవు, వరద మరింతగా పెరిగింది, మరింతగా పోటెత్తుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అక్కడికి వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు. దయచేసి ఇప్పుడు రాజకీయాలు పక్కన పెట్టండి, ఇకనైనా ఫోటోషూట్లు, వీడియో షూట్లు పక్కన పెట్టండి, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయండి. ఏం చేస్తే ప్రజాజీవనం మళ్ళీ బాగుపడుతుందో ఆలోచించండి, వెంటనే ఆ చర్యలకు ఉపక్రమించండి. అత్యవసరమైనటువంటి సిబ్బందిని ఇతర ప్రాంతాల నుంచి తెప్పించండి. ఇవన్నీ ఎప్పుడు 2 రోజుల క్రితం, 3 రోజుల క్రితం జరగాల్సినటువంటి పనులు ఆలస్యమైంది. నిర్లక్ష్యం వల్ల ఈరోజు బురదలో, వరదలో విజయవాడ ప్రజానీకం లక్షలాది మంది చిక్కుకుపోయారు. ఇప్పటికైనా మీరు పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తే అతి త్వరలోనే ఈ ముంపు నుంచి, ఈ బాధ నుంచి, ఈ కష్టాల నుంచి, ఈ కన్నీళ్ల నుంచి వాళ్ళు బయటపడగలుగుతారు. శేఖర్ రెడ్డి గారు, ఈరోజు విజయవాడలో 3.5 లక్షల మంది జీవితాలు వరదలో, బురదలో కూరుకుపోవడానికి కారకులు ఎవరు? ఈశ్వర్ గారు, మీకు అలాగే ప్యానల్ సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా నమస్తే అండి. నమస్తే సార్. ముందుగా మహానేత దివంగత నాయకులు రాజశేఖర్ రెడ్డి గారికి వర్ధంతి నివాళులు. ఈ రోజు ఏదైతే విజయవాడలో 3.5 లక్షల మంది ఈరోజు వరదలో, ముంపులో, అలాగే బురదలో కూరుకుపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారిని నిర్లక్ష్యం కాదా అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రశ్నిస్తున్నాం మేము. ఎందుకంటే అండి, దాదాపుగా 4 రోజుల క్రితం నుంచి ఐఎండి గాని, సిడబ్ల్యూసి గాని, ఇస్రో గాని ఏపీ వెదర్ మ్యాన్ అని చెప్పేసి ట్విట్టర్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎప్పటికప్పుడు ఏపీలో జరిగేటువంటి వెదర్ కి సంబంధించి రిపోర్ట్లు ఇచ్చేవాళ్ళు. కానీ అందరూ హెచ్చరించినా సరే ఈ ప్రభుత్వం ముందస్తు సహాయక చర్యలు చేపట్టకపోగా, ముందస్తుగా ఎట్లా అంటే బుడమేరు దగ్గర ముందుగా వర్షం వచ్చే పరిస్థితి ఉందని తెలిసినప్పుడు బుడమేరు కరకట్టల వెంబడి ఎక్కడైతే వీక్ గా ఉందో అక్కడ ఇసుకలు రెడీగా ఉంచడం, ఇసుక బస్తాలు రెడీగా ఉంచడం, బుడమేరు కరకట్టని సురక్షితంగా కాపాడే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేయలేదండి. ఎక్కడా కూడా లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని ముందస్తు అలర్ట్ చేసి వాళ్ళందరినీ కూడా తుఫాను షెల్టర్స్, లేకపోతే వరద బాధితులు ఉండే షెల్టర్స్ కు వాళ్ళని తరలించిన పరిస్థితి ఎక్కడా లేదు. లేకపోగా చంద్రబాబు నాయుడు గారి గత అనాలోచిత నిర్ణయాలతో బుడమేరు డిశ్చార్జ్, ఏదైతే తిలక్ గారు చెప్పినట్టుగా బుడమేరు డిశ్చార్జ్ ని 35,000 ఉండాల్సినటువంటి బుడమేరు డిశ్చార్జ్ ని తగ్గించి రాధాకృష్ణ గారి స్వప్రయోజనాల కోసం తగ్గించి క్విట్ ప్రోక్రో అన్న విధంగా తగ్గించి ఈ రోజు విజయవాడలో భవానీపురం, సింగనగర్, రామకృష్ణపురం ఇలాంటి ప్రాంతాలన్నీ ముంపుకు గురై 3.5 లక్షల మంది ఈ రోజు ఆకలితో అల్లో లక్ష్మణ అనే పరిస్థితి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారి అనాలోచిత నిర్ణయాలు కాదా? ఇలా ఉంటే ఆయన కేవలం ఈ రోజుకి కూడా ప్రజల గురించి ఆలోచిస్తున్నట్లేరు. ముంబై నటి గురించి, గుడ్లవల్లేరు కాలేజీలో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని ఎలా కాపాడాలనే దాని గురించి, దాని మీద దృష్టి పెట్టారు. ఇక ఎవరైతే డిప్యూటీ సీఎం గా ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు ఎక్కడున్నారో జాడే లేదు. డిప్యూటీ సీఎం గారు విజయవాడలో 3.5 లక్షల మంది జనం ఈ రోజు ప్రాణాలు అరిచేతిలో గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుతుంటే కనీసం స్పందన ఎక్కడా కనిపించదు. ఎక్కడున్నారు? సినిమా షూటింగుల్లో ఉన్నారా? దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇక చూసుకుంటే సార్, ఇంకా కనీసం ఆహారం, తాగునీరు, పసిపిల్లలకు పాలైన సక్రమంగా సరఫరా జరుగుతోంది అక్కడ? ఇప్పటికైనా
జరిగే అనర్థం ఎలాగో జరిగిపోయింది నిర్లక్ష్యంతో. సార్ ఎంత దారుణం అంటే ఇబ్రహీంపట్నం ఫెర్రీ దగ్గర లోతట్టు ప్రాంతాలకు చెందిన వ్యక్తులు బయటికి రావాలి అంటే ప్రైవేట్ బోట్ల దందా జరుగుతుంది సార్. ఈ రోజు ప్రైవేట్ బోట్ల దందా జరుగుతుంది. ఐ కెన్ సెండ్ వీడియో టు యూ, మీకు వీడియో పంపిస్తాను, సాక్షి టీవీ ద్వారా కూడా పంపించండి. 2000 నుంచి 5000 వరకు మనిషికి లోతట్ట ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతాన్ని తరలించాలి అంటే 2000 రూపాయల నుంచి 5000 రూపాయల ప్రైవేట్ బోట్ యజమానులు దందా జరుగుతా ఉంది. మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ప్రభుత్వం కదా ఇవన్నీ ఏర్పాటు చేయాల్సింది. ఎక్కడ సార్ ప్రభుత్వం? అదే అడుగుతున్నాం. ఎక్కడుంది ప్రభుత్వం? ఎక్కడుంది వ్యవస్థ? ఎందుకండి ఇంత అనుభవం అని చెప్తా ఉంటారు. నాది అనుభవం విజనరీ అని చెప్తుంటారు. ఎక్కడ ఆయన విజనరీ? ఎక్కడ ఆయన అనుభవం? ఆయన విజనరీ అనుభవం మొత్తం కూడా ముంబై నటి దగ్గర ఆగిపోయింది. ఆయన విజనరీ అనుభవం మొత్తం కూడా గుట్లవల్లేరులో నిందితుల్ని కాపాడడంలో ఆగిపోయింది. కానీ 3.5 లక్షల మంది విజయవాడ ప్రాంత ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించట్లేదు సార్. ఎంత దారుణం అంటే ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత నిర్ణయాల వల్ల కారణం. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత నిర్ణయాలు 3 లక్షల క్యూసెక్కులు వరదొస్తే పిల్లల్ని పెట్టే బేడా పిల్లల్ని సర్దుకొని ఎగువ ప్రాంతాలకు వెళ్లే కృష్ణలంక రాణిగారి తోట ప్రాంత ప్రజలకి ఈ రోజు 11 లక్షల క్యూసెక్కులకు పైగా వరదొచ్చిన గుండెల మీద చేసుకొని కూర్చుంటున్నారు సార్. గుండెల మీద చేసుకొని కూర్చుంటున్నారు. ఇదా జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత నిర్ణయం? లేకపోతే ముందు చూపు అనాలా? ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రాంత ప్రజల్లో మంచి పేరు వస్తుందో జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు. మీరు విజువల్స్ లోనే చూస్తున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే కరకట్ట రీటైనింగ్ వాల్ దగ్గరికి వస్తే కృష్ణలంక రాణిగారి తోట ప్రాంతాలకు చెందినటువంటి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పిన పరిస్థితి. కానీ ఇంతకు ముందు 3 లక్షల క్యూసెక్లు కేవలం సార్, ఈ రోజు 11 లక్షలు వస్తుంది సార్ కృష్ణా నదికి. కానీ 3 లక్షల క్యూసెక్కులకే ఆ ప్రాంత ప్రజలందరూ ఇల్లు మొత్తం వదిలేసారు. రేకులు షెట్లు, చిన్న చిన్న గదులుండే ఇల్లు సార్ కృష్ణలంక రాణిగారి తోట మొత్తం కూడా. మీరు అందరూ కూడా గమనించి ఉంటారు. ఆ ప్రాంతంలో వాళ్ళ వస్తువులు కూడా వదిలేసి పారిపోయే పరిస్థితి ఉండేది. సో ధనవంతుడు అయితే కొనుక్కుంటాడు, కానీ పేదవాడి పరిస్థితి ఏంటి? మళ్ళీ జీవితం మొదటి నుంచి మొదలు పెట్టాల్సిన పరిస్థితి నుంచి ఈ రోజు హాయిగా గుండెల మీద చేసుకునే పరిస్థితికి కల్పించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అదే జగన్మోహన్ రెడ్డి మీ అనాలోచిత నిర్ణయాల వల్ల, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయకపోవడం వల్ల ఈ రోజు బుడమేరు వాగు పొంగి బుడమేరు కరకట్లకు గన్నుబడి ఈ రోజు భవానీపురం, రామకృష్ణపురం, సింగనగర్ ఈ ప్రాంతంలో దాదాపుగా 3.5 లక్షల మంది ప్రజలు ఈ రోజు అల్లో లక్ష్మణ అనే పరిస్థితి. దీని గురించి ఆలోచన చేయట్లా. ఎవ్వరికి కూడా పాలు గాని వాటర్ గాని సహాయకంగా వాళ్ళకి ఆహార పొట్లాలు గాని ఏమి లభించని పరిస్థితి. ఇప్పుడైనా స్పీడప్ అయింది అనుకుంటున్నారా? సహాయక చర్యలైనా స్పీడప్ అయ్యి ప్రజల జీవనం మళ్ళీ మెరుగుపడే పరిస్థితులు త్వరలోనే చూసేటటువంటి అవకాశాలు ఉన్నాయా? అవి కనిపించట్లేదు సార్. చంద్రబాబు నాయుడు గారిలో ఆ చిత్తశుద్ధి కనిపించట్లేదు సార్. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఆయన ఒక ఫోటోగ్రాఫర్ని పెట్టుకున్నామా, వచ్చామా, పడవల్లో ఎక్కామా, వీడియోలు తీసుకున్నామా, ఏదైతే పబ్లిసిటీ PR చేసుకున్నామా అన్నట్లున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏదైతే ఆ వరద ప్రాంతాలకు వస్తే అక్కడ ఒక లేడీ, ఒక మహిళ ఒక బాబుని ఆకలేస్తుంది సార్ అన్నా సరే, ఆకలేస్తుంది సార్ మాకన్నా సరే స్పందించట్లేదు. ఓకే ఓకే అంటున్నారు సార్. ఇలా ఓకే అంటున్నారు సార్. ఎక్కడ సార్ ఆకలంటే ఓకేనా? ఇదే విజనరీ సార్. ఆఖరికి 2019 ఆగస్టులో వరదలు వస్తే సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అప్పుడు మంత్రులతో సహా ఏదైతే ఇరిగేషన్ శాఖ మంత్రులుగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ, లేకపోతే గుడివాడ ఎమ్మెల్యే అయినటువంటి అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి ఏదైతే కొడాల నాని గారు కానీ దగ్గరుండి మొత్తం పర్యవేక్షించారండి. ఆ రోజు వాళ్ళు మాట్లాడిన మాట ఏంటంటే కృష్ణా నదిని ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నివాసాన్ని ముంచడం కోసం పోటు అడ్డు పెట్టారని చెప్పేసి ఆగస్టు 16వ తారీఖున లోకేష్ గారి ట్వీట్ కూడా వేశారు. కానీ ఈ రోజు ఎవరు పోటు అడ్డు పెట్టారండి? కృష్ణా నది బ్యారేజ్ లో 3 గేట్లకే ప్రమాదం వాటిల్లింది. ఈ రోజు 3 గేట్లు కొట్టుకుపోయి ఉన్నాయి. ఏంటి పరిస్థితి? ఈ రోజు అధికార యంత్రాంగం ఎక్కడుంది? మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం ఉంది కదండి. మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం దగ్గర నుంచి కొట్టుకొని పోయి రాజధాని ప్రాంతంలో వెంకన్నపాలెంలోకి కృష్ణానది నీళ్లు వెళ్తున్నాయి. ఇక కరకట్ట చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి కరకట్ట ఇల్లులో అయితే మోటార్లు పెట్టేసి వాటర్ బయటకు కొడతా ఉన్నారు. లారీల్లో ఇసుక వస్తుందండి, ఇసుకొచ్చి అడ్డు పెడతా ఉన్నారు. నిజంగానే మీది నదీ పరివాహక ప్రాంతమయ్యా బాబు. మేము అధికారంలో ఉన్నప్పుడు అండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజావేదిక కూడా అక్రమ కట్టడమే. కరకట్టను ఆక్రమించి కట్టాం. కరకట్టకు లోపల ఉన్నటువంటి ఏ కట్టడమైనా సరే అక్రమమే. నదీ గర్భాన్ని ఆక్రమించకూడదు అని చెప్పేసి మేము దాన్ని కొట్టేస్తే విధ్వంసం అని చెప్పి మాట్లాడారు.
అదే హైదరాబాద్ లో హైడ్రా పేరుతో వాళ్ళు కొడుతుంటే అది మాత్రం మంచిదిలాగా చప్పట్లు కొడుతున్నారు. కాదు, ఇక్కడ కూడా హైడ్రా తీసుకొస్తాం నారాయణ గారు అనుకుంటాను, మంత్రి నారాయణ గారు అంటున్నారు. ఇక్కడ కూడా హైడ్రా తీసుకొస్తాం, అక్రమ కట్టడాలు ఉంటే కూల్చేస్తామని అంటున్నారు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఒకవేళ నిజంగా అదే జరిగితే? సార్, నారాయణ గారికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధి ఉంటే మొట్టమొదటిగా చేయాల్సింది కృష్ణానది కరకట్ట లోపల ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి అక్రమ కట్టడంతో మొదలుపెట్టి మొత్తం మంతెన సత్యనారాయణ వరకు మొత్తం ఆ లోపల ఉన్నటువంటి అక్రమ కట్టడాలు మొత్తం తొలగించి కృష్ణానది పరివాహక ప్రాంతాన్ని పెంచితేనే వరదలు ఇలా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. విజయవాడలోకి కానీ లేకపోతే కరకట్ట లోపలికి కానీ వరదలు వచ్చే అవకాశం లేదు. అలా కాకుండా న్యాయం చెప్పాల్సిన అతనే, ధర్మం చెప్పాల్సిన అతనే అధర్మ కొంపలో అక్రమ కట్టడంలో ఉంటూ ఇలా చెప్పుకుంటూ పోతుంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదండి. ఇంకొక విషయం అండి, ఈ రోజు 3.5 లక్షల మంది విజయవాడ వాసులే కాదండి, చంద్రబాబు నాయుడు గారితో సహా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు వరద బాధితుడే. ఈ రోజు ఏదైతే కరకొట్టుకున్నటువంటి అక్రమ కట్టడంలో కాకుండా వచ్చేసి విజయవాడ కలెక్టరేట్ లో ఉంటాను, మీ ప్రజల కష్టాలను వచ్చేంత వరకు ఇక్కడి నుంచి పోను అని చెప్పేసి మాట్లాడుతూ దాన్ని కప్పిపుచ్చుకునే విషయం. ఇంకొక విషయం అండి, ఈశ్వర్ గారు ఇంకొక విషయం మాట్లాడాలండి. ఏదైతే సార్ ఈ రోజు పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఏదైతే కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినప్పుడు ఫ్రంట్ లైన్ లో ఉండి కష్టపడినటువంటి, ఫ్రంట్ లైన్ లో ఉండి ప్రతి ఒక్కరిని అడ్రస్ చేసినటువంటి వాలంటీర్లు లాంటి వాళ్ళని తొలగించడం వల్ల కూడా ఈ రోజు ప్రజలకి సేవలు అనేవి అందుబాటులో లేకుండా పోయాయి. మేము 5,000 ఇస్తుంటే 10,000 ఇస్తాం, 30,000 నుంచి 40,000 సంపాదించుకునే మార్గం ఇస్తాం, మీ సేవలను అద్భుతంగా వాడుకుంటామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తనదైన శైలిలో వాలంటీర్లకు వెన్నుపోటు పడడం వల్ల ఈ రోజు ప్రతి 30 కుటుంబాలకి 50 కుటుంబాలకు ఉన్న వాలంటీర్ల ద్వారా సేవలు అందకుండా పోయాయి. ఆ రోజు కోవిడ్ లాంటి మహమ్మారిలో కాపాడినటువంటి వాలంటీర్లు లాంటి వ్యక్తులు ఈ రోజు ఉండుంటే సహాయక కార్యక్రమాలు ముమ్మరం అయ్యే పరిస్థితి ఉండేదా కాదండి? సో ఇలా ప్రతి దాన్ని వాళ్ళు కేవలం రాజకీయ అవసరాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా బదనాం చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా బురద రాయాలి, రాజకీయం ఎలా చేయాలనే దాని మీద పెట్టిన దృష్టిలో 10% ఈ విజయవాడ పరిస్థితులు, విజయవాడలో ఈ రోజు ఉన్నటువంటి దారుణమైన పరిస్థితుల మీద పెడితే ఇలాంటి దుర్భరం ఉండదండి. సో తరలించడానికి సార్ బోట్లు ఏంటి సార్, 3 బోట్ల 3.5 లక్షల మందిని తరలించడానికి 7 మళ్ళీ ఒక 4 ఆడే 7 సార్. ఈ కారణం సార్ నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో, మా విజయవాడ చరిత్రలోనే కాదు సార్, రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేదండి, ఇది ఎప్పుడూ జరగలేదండి. ఏదైతే వరద ఈ లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించడం కోసం ప్రైవేట్ బోట్ల దందాన 2,000 నుంచి 5,000 రూపాయల వరకు దందా జరుగుతుందండి ఈ రోజు ఇబ్రహీంపట్నం దగ్గర. ఆ ఇబ్రహీంపట్నం విజువల్స్ ఏమన్నా ఉంటే నాకు పంపించండి సార్, ఒకసారి చూపించే ప్రయత్నం కూడా చేద్దాము. శనివారం రాత్రి నుంచి ఈ దయనీయ పరిస్థితి ఉంది. ఆదివారం మొత్తం గడిచిపోయింది. సోమవారం మధ్యాహ్నం 1:12 ఇప్పటి వరకు ఎమ్మెల్యే సుజనా చౌదరి ఎక్కడికి వెళ్ళారు? ఎమ్మెల్యే ప్రజలు అడుగుతున్నారు, లేరు. ఎంపీ ఎక్కడికి వెళ్ళారు? ప్రజలు అడుగుతున్నారు, కనిపించట్లేదు. మిగిలిన విజయవాడకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు? ఎవరికి తెలియదు. ఎక్కడున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. అధికార యంత్రాంగం ఏం పని చేస్తోందో అర్థం కావట్లేదు. ఆ గుండెలు అవిసేలా వాళ్ళ రోదనలు మనం వింటున్నాం కదా. ఎంత దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నారు. ఈరోజు ఇళ్ళు పూరి గుడిసెలు అయితే పూర్తిగా చిన్న ఇళ్ళు నేలమట్టం అయిపోయాయి. తర్వాత కాస్తో కూస్తో కష్టపడి సంపాదించుకున్నటువంటి ఇంట్లోకి వరద రావడంతో టీవీ, ఫ్రిడ్జ్, సోఫా సెట్లు, అల్మారాలు, ఇంటి సామాగ్రి మొత్తం కూడా బురదలో కూరుకుపోయింది. ఇక ఆ కుటుంబాలు తేరుకునేది ఎప్పుడు? ప్రభుత్వం సమాధానం చెప్పాలి దీనికి. ఇప్పటి వరకు ఓట్ల కోసం ప్రజలు అడుగుతున్న దాంట్లో నిజంగా న్యాయం ఉంది. ఓట్ల కోసం ఇంటింటికి తిరిగి వాళ్ళ దగ్గర నిలబడి ఫోటోలు దిగి నవ్వుతూ ఫోటోలకు పోజులు ఇచ్చి ఈరోజు ఒక ఎమ్మెల్యే రాకుండా, ఒక ఎంపీ రాకుండా, నాయకులెవరూ అటువైపు చూడకుండా వారి వరదకి ఆ జీవనాన్ని, వాళ్ళ ప్రజల్ని వాళ్ళని దానికి వదిలేస్తే అసలు వీళ్లకు ప్రభుత్వంలో ఉండి అధికారం చేతికిచ్చి ఏం లాభం? ప్రజలు నిలదీసి అడుగుతున్నారు. ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాజకీయాలను పక్కన పెట్టి, గత ప్రభుత్వాన్ని నిందించడం పక్కన పెట్టి, చంద్రబాబు నాయుడు గారు నిస్వార్థ రాజకీయంతో ప్రజాసేవ మొదలు పెడితే ఇప్పటికైనా అత్యంత త్వరగానే కోలుకునేటటువంటి అవకాశం ఉంటుంది. తరువాత ఫెరీ దగ్గర, ఇబ్రహీంపట్నం ఫెరీ దగ్గర అయితే ప్రైవేటు బోట్లు తరలించడానికి డబ్బున్నోడు మాత్రమే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళే సిచ్యువేషన్.
డబ్బున్న వాళ్ళు మాత్రమే, డబ్బున్న ప్రభుత్వంలో డబ్బున్నవాడు మాత్రమే సురక్షిత ప్రాంతాలకు వెళుతున్నారు. ప్రైవేటు బోటు ఆపరేటర్లు ఈరోజు అక్కడ దందా నిర్వహిస్తున్నారు. సార్ తిలక్ గారు, చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది అని అంటారు. ఆయన అనుభవమే ఆయన్ని గెలిపించిందని వాళ్ళు చెప్పుకుంటారు. నిజానికి ఇంత అనుభవం ఉండి ఈరోజు దుర్భర పరిస్థితులు మనం చూస్తున్నామంటే ఎందుకు ఈ అనుభవం అనే ప్రశ్న వస్తుందా రాదా? పాలనా దక్షుడు కాబట్టి ఆయన ఎన్నుకున్నారనేది పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు. అవును. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తారు, వ్యవస్థలను నాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి. వ్యవస్థలను నాశనం చేయటం అంటే ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. వాలంటరీ వ్యవస్థను, గ్రామ సచివాలయ వ్యవస్థను నాశనం చేయటం వలన ఎవరికి నష్టం జరిగింది? ప్రజలక, చంద్రబాబు నాయుడు గారిక? ఇది సమాధానం రావాల్సిన ప్రశ్న. వాలంటరీ వ్యవస్థ ఇప్పుడు ఒక మాట చెప్తారండి, కృష్ణలంకలో 1,00,000 మందికి ప్రయోజనం చేకూర్చేయగల రక్షిత గోడను నిర్మించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఒక వ్యక్తి కోసం బుడమేరు వరదను అడ్డుకట్ట వేయకుండా జనం మీదకి నీళ్లు వదిలేసి 3.5 లక్షల మంది ఇక్కట్ల పాలు చేసింది చంద్రబాబు నాయుడు. ఎవరు విజనరీ? ఆధారం చెప్పాలి కదా. ఈ వరద బాధితులైనటువంటి 3.5 లక్షల మందికి ఉప్పు, పప్పు, బియ్యం, మంచినీళ్లు, పాలు అందించాల్సినటువంటి సివిల్ సప్లైస్ మినిస్టర్ ఎక్కడ? నాదెండ్ల మనోహర్ గారు. పంచాయతీరాజ్ మినిస్టర్ ఎక్కడ? పవన్ కళ్యాణ్ గారు. రెవెన్యూ మినిస్టర్ ఎక్కడ? రెవెన్యూ వ్యవస్థను కదిలించాల్సిన మనిషి. ఎల్ఎస్డి మినిస్టర్ ఎక్కడ? మున్సిపల్ మినిస్టర్ ఎక్కడ? ఎవరు అడ్రస్ లేరు. బాలకృష్ణ గారి ఫంక్షన్ లో ఉండుంటారు పోసి. అంతే, కరెక్ట్ సార్. నేను చాలా మంది అక్కడే కనిపించారు. ఇది బాధ్యత లేదు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక మాట చెప్పాలండి, బుడమేరు అనేది ఇప్పుడు ముందస్తు సమాచారం లేకపోవడం కాదండి, ఉద్దేశపూర్వకంగా 6-5 వేలు క్యూసెక్లు మించి డిశ్చార్జ్ కెపాసిటీ లేదని తెలిసి కూడా ఇప్పుడు వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర గేట్ ఎత్తి ఎందుకు ఎత్తేసారు? 9 మీటర్ల మార్కు వరకు వాటర్ లెవెల్ వస్తే గేట్ ఎత్తేయాలి, లేదా కొట్టుకుపోతాయి. ఆ గేట్ ఎత్తేస్తే మొత్తం జనాల మీద పడితే పొలాలు మునిగిపోతే ప్రజలు నిరాశ్రయులవుతారు. ఇది తెలిసే చేశారు. ఉద్దేశపూర్వకంగా ప్రజలు ఇబ్బంది పడతారని తెలిసి కూడా, ముప్పు గురవుతారని తెలిసి కూడా చేసింది ఇది. లేకపోతే ఎప్పుడు 3 రోజుల క్రితం మీకు వార్నింగ్ వస్తే 4 రోజుల క్రితం మీరు ఎందుకు ఇలా చేయలేదు? ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదు? శనివారం రాత్రి నుంచి మీకు జనం అల్లాడుతుంటే ఫుడ్ ప్యాకెట్స్ అందించాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఆదివారం రాత్రి హోటల్ ఓనర్స్ రాళ్ళని కూర్చోబెట్టి ఫుడ్ ప్యాకెట్స్ తయారు చేయమని చెబుతారా? వాటర్ ప్యాకెట్స్ ఎవరికి చెప్పాలి? ఎంతసేపు చేయాలి? అది పాల ప్యాకెట్లు హెరిటేజ్ సంఘం డైరీ నుంచి కలెక్ట్ చేయమంటుంది. ఇది ఎంతసేపు వరద వచ్చినా జనం కష్టాల్లో ఉన్నా మన ఆలోచనలు మనయే, అంతే, ప్రజల కష్టాలు కాదు. ఈ రకంగా కలుగుతుందండి. ఇప్పుడు నేను ఇంకో మాట అమరావతి గురించి కూడా ఒక మాట చెప్తాను ఈశ్వర్ గారు. ప్లీజ్ సార్. అమరావతి ఏరియాలో ఇవాళ ముంపుకి కారణం ఏమిటి? వీళ్ళు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వరకు ఒక ప్రొపోనెంట్ ప్రాజెక్ట్ ఒకటి సబ్మిట్ చేశారు. ఎప్పుడు ఇది? లోగడ ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తలో ఏమని ఫ్లడ్ మేనేజ్మెంట్, ప్రాపర్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. వాడు కండిషన్ అది, ఆ ఎన్జిటి వాడు ఏముంది దాంట్లో 1000 మిల్లీమీటర్ల పైగా వర్షం పడితే కృష్ణానదిలో హెవీ రైన్స్ వస్తే లేదా సైక్లోన్స్ వచ్చినా ఆ కండిషన్ ఏంటి? డిజాస్టర్ మేనేజ్మెంట్ కండిషన్ ఈ ఎన్విరాన్మెంటల్ కమిటీ వాళ్ళు ఇచ్చింది, ఈ కమిషన్ వాళ్ళు ఇచ్చింది. కొండవీటి వాగు, దాని ట్రిబ్యూటరీస్, కృష్ణానదిలో వచ్చే వరద, దాన్ని తట్టుకోవడానికి ఏం చేయాలి? 9 డిటెన్షన్ పాండ్స్ కన్స్ట్రక్ట్ చేయమని దానికి గవర్నమెంట్ ఒప్పుకుంది. 2 రిజర్వాయర్లు క్యాపిటల్ సిటీ లోపల, ఇవి కాకుండా బయట క్యాపిటల్ సిటీ బయట 2 ఎక్స్టర్నల్ డిటెన్షన్ పాండ్స్ కన్స్ట్రక్ట్ చేయమని. ఎక్కడ చేశారు? ముందు చేయాల్సింది ఇది. ఇవి చేయకుండా హడావిడిగా హైకోర్టు బిల్డింగ్ కట్టేశాం, సెక్రటరీ కట్టేశాం అని కమిషన్లు తీసుకోవడం. రైట్. ఇది ఇవాళ అమరావతి ఏరియాలో ఫ్లడ్ రావడానికి కారణం ఇదండి. రైట్ సార్, రైట్. కృష్ణరాజు గారు, ఈరోజు ఒక దృశ్యాలు అయితే రాష్ట్ర ప్రజలు చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఒక్కసారి చూపించండి సార్. ఫెరీ దగ్గర 2000 నుంచి మొదలు పెడితే 5000 వరకు సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రైవేట్ ఆపరేటర్లు, డబ్బున్నోళ్ళైనా వెళ్లాల్సింది సురక్షిత ప్రాంతాలకి.
ఇదే సిచ్యువేషన్ సార్, ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఉంటే పరిస్థితి ఏంటి, లేకపోవడం వల్ల ఎలాంటి పరిస్థితి చూస్తున్నాం? కృష్ణరాజు గారు. ఈశ్వర్ గారు, ఈ వరదలకు సంబంధించి ఈ రాత్రి గడిస్తే నిజంగా మనం అదృష్టవంతులు అని చెప్పి అనిపిస్తున్నాం మాలాంటి వాళ్ళంతా కూడా. ఎందుకంటే మేమంతా కూడా వరద ప్రభావిత ప్రాంతంలో దిగ్బంధనంలో ఉన్నాం మేము. దీనికి సంబంధించి కొద్ది నిమిషాల క్రితం తెలుగుదేశం పార్టీ అధికారిక ఎక్స్ అకౌంట్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధికారిక ఎక్స్ అకౌంట్ నుంచి దాని సారాంశం ఏంటంటే, ఈ ఒక్క రాత్రి ధైర్యంగా ఉండాలని ముంపు ప్రాంతాల ప్రజలకు హామీ ఇచ్చాం. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా అనమాట. ఈ ఒక్క రాత్రి ధైర్యంగా ఉండాలని ముంపు ప్రాంతాల ప్రజలకు హామీ ఇచ్చాము. హామీని నిలబెట్టుకునే దిశగా యంత్రాంగం పనిచేయాలి. చూడండి, బోట్లు కూడా కొట్టుకుపోయే సవాళ్లు మన ముందున్నాయి. అంటే వరద తాకిడి చాలా తీవ్రంగా ఉంటుంది, బోట్లు కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. అంటే వీళ్ళు ఇప్పుడు మీ కొంపలు ఇప్పటికే మీకు మునిగిపోయాయి, మీ ప్రాణాలను కూడా ఈ రోజు మీరు పణంగా పెట్టాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ అధికారిక తెలుగుదేశం పార్టీ అంటే ముఖ్యమంత్రి గారు ఆయన అనుమతితోనే కోసం పెట్టింటారు దీన్ని చేసిన అది. రెండోది ఇంకొక ముప్పు ఏంటంటే, కృష్ణా బరాజుకు సంబంధించి మనం ఇందాక అనుకున్నట్టు ఈ 4 బోట్లు అంటే ఇసుక రవాణా చేయడం ఉపయోగించి 4 బోట్లు వచ్చి వేగంగా వచ్చి తాగడంతో దాదాపు 3 గేట్లను తెరవలేకపోయారండి. ఫలితంగా అక్కడ నుంచి ఈ ఫ్లడ్ వాటర్ డిశ్చార్జ్ అనేది తగ్గిపోయింది. ఇది ఒక ప్రమాదం. ఇది అవును, ఎట్లా ప్రమాదం అంటే, మీకు ఈ డిశ్చార్జ్ వాల్యూమ్ తగ్గిపోవడంతో ఈ బరాజ్ నుంచి ఈ కరకట్ట వైపు ఉన్న ఆ రిజర్వాయర్ ప్రాంతానికి ఒత్తిడి పెరుగుతోంది. ఒత్తిడి పెరిగి క్రమంగా కృష్ణా కరకట్ట మొత్తం అంతా కూడా దెబ్బతినిపోయే ప్రమాదం ఉంటుంది. అదే జరిగితే విజయవాడకు మరింత ఉపద్రవం వస్తుంది. అది కాకపోతే ఏమవుతుందంటే, కృష్ణా బరాజుకే ముప్పు ఏర్పడితే ఎంటైర్ విజయవాడ అంతా కూడా ఈ వరద ముప్పునకు గురి కావాల్సి వస్తుందనే భయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ కూడా చెప్పింది. అంటే పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉంది. మీరు ఈ వాలంటరీ వ్యవస్థ అని చెప్పన్నారండి. ఈ వాలంటరీ వ్యవస్థ మీద చాలా అనవసరంగా విషం కక్కారు. సేవాభావంతో స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారిచ్చే 5,000 రూపాయల కోసమే వాళ్ళు అహర్నిశలు పనిచేస్తూ ఉంటుంటే వారి ఉద్యోగాలతో ఏం చేస్తారో తెలియదు. గాలిలో దీపాలు ఇప్పుడు దాన్ని రెన్యూల్ చేశారో తెలియదు, జీతాలు ఇస్తారో ఎవరో తెలియదు. అట్లాగా వారిని ఒక మంచి వ్యవస్థని నాశనం చేసిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీ అధికార పార్టీలో ఎన్డీఏ ప్రభుత్వానికి నిజంగా దక్కుతుందండి. 10,000 ఇస్తామని చెప్పన్నారు, కనీసం జీతాలు ఇవ్వట్లేదు. నిజంగా వాలంటీర్లే ఉంటే వారు, ఎందుకంటే ప్రతి 50 మందికి ఇళ్లకి ఒక వాలంటీర్ ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చి బహుశా అప్రమత్తం చేసేవారేమో. కానీ అటువంటి ఒక మంచి అవకాశాన్ని కూడా ఈ ప్రభుత్వం కాలరాసి విజయవాడ, గుంటూరుతో పాటు యావత్ ఆంధ్రప్రదేశ్ లో ఈ వరద తాకిడికి గురైన ప్రజల జీవితాలతో చంద్రబాబు నాయుడు గారి ఎన్డీఏ ప్రభుత్వం చెలగాటమాడుతోంది. దాంట్లో భాగంగానే వారు చేసిన ట్వీట్స్ కూడా ఈ ఒక్క రాత్రి ధైర్యంగా ఉండండి, హామీ నిలబెట్టిన దిశగా మనం బోట్లు కూడా చూద్దాం. కొట్టుకొచ్చిన బోట్లకు సంబంధించిన రైట్ సార్, కొట్టుకొచ్చినటువంటి ఆ బోట్లకు సంబంధించినటువంటి ఆ దృశ్యాలు కూడా చూస్తున్నాం సార్. బోటు ఢీకొట్టినటువంటి ప్రదేశం, మీరు చెప్పినట్లుగా దిగువకు ప్రవాహం కూడా తగ్గిపోతుంది, ఆ డిశ్చార్జ్ కూడా తగ్గిపోతుంది. దానివల్ల ఇటు పక్కనున్నటువంటి కరకట్టకు కూడా చాలా ప్రమాదం ఏర్పడేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. కన్క్లూడ్ చేయండి శేఖర్ రెడ్డి గారు, సమయం మించిపోతుంది. సార్ ఈశ్వర్ గారు, అసలు యాక్చువల్లీ బుడమేరు అనే దానికి, ఈ బుడమేరుకి ఎక్కడంటే సార్ ఇబ్రహీంపట్నం ఈలప్రోల దగ్గర బుడమేరు కెనాల్ కి గండిపడిందండి. ఈ గండిపడడానికి అసలు యాక్చువల్ రీజన్ ఏంటంటే, దీన్ని అసలు మర్చిపోతున్నారండి. దాన్ని డైవర్ట్ చేసే క్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లుతున్నారండి. ఏదైతే దగ్గర 11 షట్టర్లు ఉంటాయి సార్, ఆ 11 షట్టర్లని శనివారం రాత్రికి రాత్రి ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఎందుకు ఎత్తారో తెలుసా సార్? వాటర్ బ్యాక్ కొట్టి ఎన్టీపీఎస్ మునిగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఎన్టీపీఎస్ లోకి వాటర్ వెళ్తాయి,
కాబట్టి దాన్ని మనం అడ్డుకట్ట వేయాలి అన్న ఒక ఉద్దేశంతో ఏదైతే దురుద్దేశంతో ఒక్కసారిగా 11 షట్టర్లు ఎత్తడం వల్ల ఈ ఇబ్రహీంపట్నం ఏలప్రోల దగ్గర బుడమేరుకు గండిపడి ఈ రోజు విజయవాడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. సో ఆఖరికి ఈ రోజైనా సార్ ఈ సాక్షి టీవీ ద్వారా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, ముఖ్యమంత్రి గారికి కానీ లేకపోతే అధికార యంత్రాంగాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఈ రోజు అసలే అమావాస్య సముద్రంలోకి వాటర్ మొత్తం వెళ్లే పరిస్థితి ఉంది. సముద్రం పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. సో వాటర్ అనేది వెనక్కి కొడితే దివిసీమ, అవనిగడ్డ లాంటి ప్రాంతాలు, నాగాయలంక, అవనిగడ్డ లాంటి ప్రాంతాలు మొత్తం కూడా ముంపుకు గురే పరిస్థితి ఉంది సార్. 11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ఈ రోజు సముద్రం వైపు వెళ్తుంది. సో ఆ ప్రాంత ప్రజలనైనా ముందస్తు చర్యల్లో భాగంగా వాళ్ళని సేఫ్ ప్లేస్ తరలించండి, షెల్టర్లు ఏర్పాటు చేయండి, వాళ్ళకి ఫుడ్ లాంటివి, మిల్క్ వాటర్ లాంటివి ఏర్పాటు చేయండి. సో జరిగిన నష్టం ఎక్కడైనా సరే జరగబోయే నష్టాన్ని చంద్రబాబు నాయుడు గారు అలాగే అధికార యంత్రాంగం కాపాడాలని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఈ అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా పనిచేయాలి, మరింత స్పీడప్ అవ్వాలి. మొత్తం ఇప్పుడు జరుగుతున్నటువంటి సహాయక కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైనటువంటి సిబ్బందిని ఇంకా బయట ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఈ సహాయక చర్యల్ని మరింత వేగవంతం చేయాలి. ఆహారం లేదు, నీళ్లు లేదు, 2 రోజులు అయిపోయింది. పసిపిల్లలకు పాలు లేదు, హాహాకారాలు వినిపిస్తున్నాయి. ఆహార పొట్లాల కోసం కూడా ఈరోజు ఆ వరద నీటిలో దాదాపు తల మాత్రమే బయటకు కనిపిస్తున్నటువంటి సగానికి పైగా మునిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఆహార పొట్లాల కోసం ప్రజలు నడుచుకుని వెళుతున్నటువంటి దుస్థితి కనిపిస్తోంది. అది రాకుండా వారందరినీ తక్షణం సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. అదే సమయంలో ఆహారము, నీళ్లు, పసిపిల్లలకు పాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి. వెంటనే ఏ రాజకీయాలకు తావు లేకుండా, ఎటువంటి అలసత్వం లేకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్రమత్తంగా పనిచేసి వారిని మళ్ళీ మెరుగైన జీవన స్థితిలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. 100కి 100 పాళ్ళు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈరోజు విజయవాడ విలవిలలాడుతుంది.